నమస్కారం. రైట్ వే న్యూస్ కు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్ర అటు తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం ఎస్సీ వర్గీకరణ అంశం. ఈ అంశం గురించి ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో వాస్తవంగా ఏం తీర్పు ఇచ్చింది అనే విషయాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ అంశం మీద సభలు, సమావేశాలు, వాదోపవాదనలు, పరస్పర దూషణలు, ఇలాంటివన్నీ కూడా చాలా విశ్లేషణలు, చాలామంది మేధావులు స్పందించి మాట్లాడటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా రకరకాలైన విషయాల గురించి మాట్లాడుకోవటాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం గురించి దాదాపు 30 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటానికి అడ్డు వస్తే మేము పొందబెడతాం, లేక కుంట తీసి పాతి పెడతాము అనేటువంటి మాటలు ఒక వర్గం నుంచి వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా మరి చేస్తున్నటువంటి విషయాల్లో రెండు ప్రభుత్వాలు ఒక వర్గాన్ని నెత్తిన పెట్టుకొని వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేటువంటి భావన కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది న్యాయబద్ధం, ఏది చట్టబద్ధం అనేటువంటి విషయాలు, ఇక ఈ అంటరాని కులాల భవిష్యత్తు ఏమిటి అనేటువంటి విషయాల గురించి, అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ తీర్పు ఇచ్చింది, ఏమని తీర్పు ఇచ్చింది అనేటువంటి విషయాలు అన్నింటి గురించి కూడా కూలంకుషంగా మనతో మాట్లాడటానికి మనతో ఉన్నారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జేపీ అంబేద్కర్. మరి ఈ పార్టీకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశ్వర గారితో మనం ముఖాముఖి మాట్లాడబోతూ ఉన్నాం. వారిని అడిగి దానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. బాగున్నాను, చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ అంశం గురించి ఇప్పుడు ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. గందరగోళంగా ఉంది పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక కమిషన్ కూడా ప్రత్యేకంగా దీనికి ఒక కమిషన్ వేసి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సర్వే కూడా చేస్తూ ఉన్నారు. అసలు కోర్టు తీర్పు ఏమిచ్చింది, అది ఎలాంటి తీర్పు, అది ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి అనుకూలంగా లేదా? ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు వర్గీకరణ అని తీర్పిచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉందని ఒక వర్గం చెప్తూ ఉంది. ఆ తీర్పు అలా లేదు అనేటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది. వీటన్నిటి గురించి మీతో మాట్లాడటానికి ఈ సమయంలో మీకోసం మీతో చర్చించడానికి వచ్చాము. మంచిది. మరి ఏంటి దాని యొక్క పూర్తి పాఠం, పూర్తి వివరణ ఏంటి అసలు? థ్యాంక్ యూ రమేష్. ఇక్కడ విషయం ఏంటంటే హాట్ టాపిక్గా మారింది మన వర్గీకరణ. హాట్ టాపిక్గా మారలేదు, హాట్ టాపిక్గా మార్చబడింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు ఒకటే. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు. రెండు చోట్ల ఒకే పార్టీ ఇక్కడ రూలింగ్ చేస్తుంది. పార్టీలు అక్కడ కాంగ్రెస్ పేరు చెప్పుకోవచ్చు, కానీ ఈ నిష్ఠుడే. వీళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం సూపర్ 6 అనే పథకాలు ఈయన పెట్టలేక ఈయన ఫెయిల్ అయిపోయాడు ఇక్కడ. సో ఇవన్నీ ఇక్కడ ప్రశ్నించేది ఎవరైనా ఉన్నారు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, మాలామాది మేధావులు ప్రశ్నిస్తారు రెండు రాష్ట్రాల్లో. సో వీళ్ళని ప్రశ్నించకుండా వీళ్ళని డైవర్ట్ చేయడం కోసం దీన్ని హాట్ టాపిక్ గా మార్చుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇది నిజం. పోతే సో ఇది ఎందుకు చెప్పారంటే ప్రజలకు తెలియాలి. హాట్ టాపిక్ గా మార్చుకున్నారు, మార్చుకోబడింది. సో వర్గీకరణ అంశం చాలా సున్నితమైన అంశం. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు 99లో వర్గీకరణ చేసినప్పుడు 4 సంవత్సరాల పాటు వర్గీకరణ అమలు జరిగింది. సో మాదిగలు ఎక్కువ లబ్ధి పొందామని చెప్పి మాదిగ సోదరులు చెప్తున్నారు. మాలలు మాకు త్వరగా తగ్గిపోయిందని మాదిగలు చెప్పారు. ఆ రోజు మాల పిల్లలు కానీ మాదిగ పిల్లలు కానీ ఒకరినొకరు కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, ద్వేషించుకోవడం కానీ, మాది నువ్వు తింటున్నా మీరు నేను అని ఏ రోజు కూడా జరగలేదు కదా. అంటే సున్నితంగానే జరిగిపోయింది కదా. సో వర్గీకరణ సున్నితంగా చేసిన రోజు ఎక్కడ ఎటువంటి మార్పు రాలేదు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయ పోరాటం చేసేదే తప్పిస్తే ఎక్కడ వీధి పోరాటం లేదు. ఇది నిజమే కదా. సో వర్గీకరణ చేయడానికి, వీధి పోరాటంగా మార్చడానికి ఏదైనా సరే ప్రభుత్వం చేతిలోనే పని ఉంది అని మీకు అర్థమైందా? సో ప్రజలకు ఈ విషయం అర్థం అవ్వాలి. వర్గీకరణ చెయ్యాలి అనుకుంటే, చిత్తశుద్ధితో చెయ్యాలని ప్రభుత్వం కనుక అనుకోని ఉంటే, దాన్ని సున్నితంగా చేసి ఉంటే ఏ వర్గం కూడా ఎక్కడా గొడవ పెట్టుకునే పరిస్థితి రాదు. ఇప్పుడు కూడా పరిస్థితి లేదు. సో ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పునిచ్చింది.
అనే కదా. అవును. సో తీర్పునిచ్చి కనుక ఉంటే మళ్ళీ కమిషన్ ఎందుకండి? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం కోసం కమిషన్ వేయడం అవసరమా? చెప్పండి. దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినప్పుడు తీర్పును అమలు చేయడానికి కమిషన్ వేసేవాడిని ఏమంటారు? సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడమే కదా. సో ఈ ధిక్కరించిన వాడి మీద కోర్టు ధిక్కరణ నేరం కింద వీడిని అరెస్ట్ చేసి లోపల వేయచ్చు కదా. అది ముఖ్యమంత్రి అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు, గవర్నర్ అవ్వచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు. సుప్రీంకోర్టు తీర్పుగా కట్టుబడి ఉండాలి కదా. సో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఈ ఉభయ రాష్ట్రాలు ఎందుకు కమిషన్ వేసాయి? సుప్రీంకోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి చెప్పిందా? కాదు కదా. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కలిపి కదా చెప్పింది. మరి ఇవి రెండే ఎందుకు ఎగిరెగిరి పడుతుంది? అసలు కేసు వేసింది పంజాబ్ రాష్ట్రం కదా. పంజాబ్ రాష్ట్రం వర్సెస్ సుప్రీంకోర్టు కదా కేంద్ర ప్రభుత్వంగా జరిగింది. మరి పంజాబ్ కూడా గమ్ముగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు ఎందుకయ్యా అంటే ఈ వర్గీకరణ నినాదాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో అందరూ వ్యతిరేకిస్తున్నారు. మాలా మాదిగా 2 వర్గాలు 58 కులాలు కూడా అక్కడ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం మాలలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అది ఎందుకు ఏమిటి అనేది మీకు వివరంగా చెప్పమంటే చెప్తాను నేను. చెప్పండి. సుప్రీంకోర్టు ఈ మధ్య ఆగస్టు 1వ తేదీ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో 565 పేజీల సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పిందయ్యా అంటే ఈ 565 పేజీల్లో 432 సార్లు వర్గీకరణ చేయాలి అంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ఆర్టికల్ 341 మార్చకుండా వర్గీకరణ చేసే హక్కు మాకు అంటే సుప్రీంకోర్టుకు కానీ, రాష్ట్రపతికి కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ లేదు. అది కేవలం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాలి అని 432 సార్లు క్షుణ్ణంగా 6-7 జడ్జీలు ఒక్కొక్కరు 10 సార్లు 20 సార్లు చెప్పారండి. ఇది జడ్జిమెంట్ చదివితే ఎవరికైనా అర్థమైంది. లాయర్లే చదవలేదు, సాధారణ పౌరుడు ఇంగ్లీష్ వచ్చిన ఎవరు చదివినా ఈ విషయం అర్థమైంది. అంటే వర్గీకరణ చేసే పని నా చేతుల్లో లేదు అని సుప్రీంకోర్టు వెరీ క్లియర్గా 565 పేజీల తీర్పులో 432 సార్లు చెప్పింది. ఎవరైనా డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. మరి సుప్రీంకోర్టు వర్గీకరణ చేయమని తీర్పు ఇచ్చిందని చెప్పేసి ఎట్లా మాట్లాడుతుంది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కృష్ణమాదిరి మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద మేధావులు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడతారు? ఎలా మాట్లాడగలుగుతున్నారు? అవును. ఆ తీర్పుని ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారండి? అర్థం చేసుకోవాలని కావాలని ఇక్కడ చిన్న పితరాటం జరిగిందండి. అంటే ది గ్రేట్ నరేంద్ర మోడీ ఎన్ని రకాలుగా మోసం చేయించో తెలిసినటువంటి ఒక మోసగాడు అతను. మోడీ కాదు, ఒరిజినల్గా ఈజ్ ఎ కేడి. అతను ఏం చేశాడంటే సుప్రీంకోర్టు తీర్పు చదవడం మొదలుపెట్టిందండి. 10:30 సభ చదవడం మొదలుపెట్టింది అనుకోండి. 565 పేజీల తీర్పు చదవాలి కదా. సో మధ్యాహ్నం సాయంత్రం పడుతుంది. ఇది చదువుతూనే ఉండగలనే మీడియాల ద్వారా, తనకు అనుకూలమైన మీడియాల ద్వారా సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతించిందో అని ఒక తప్పుడు సమాచారాన్ని పంపించాడు. ఇక్కడ భారతదేశంలో అన్ని మీడియాలు ఎలా ఉంటాయంటే ఏదైనా సమాచారం కనుక వస్తే దానికి కొంచెం మసాలా దట్టించి మనం టీఆర్పీ రేట్ పెంచుకునే ఆలోచనతో ఉంటారు. కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకి వర్గీకరణ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చింది అంటూ పేపర్లు, పత్రికలు, న్యూస్ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా మొత్తం దడదలాడిచేశారు. కానీ తీర్పు పాఠాన్ని చదవాలనే ఉద్దేశం ఏ ఒక్కరికి లేదు. తీర్పులో ఏముంది అని చదివే ఉద్దేశం ఏ ఒక్కరికి లేదు. వచ్చిన వెంటనే 3 రోజుల పాటు నేను తీర్పుని డౌన్లోడ్ చేసుకొని 3 రోజులు నాకు రాత్రి పగల పట్టింది చదవడానికి. చదివిన వెంటనే ముఖ్యమంత్రులకి ఇద్దరికి నేను ఒక వాయిస్ ఇచ్చాను. అయ్యే గౌరవ ముఖ్యమంత్రులు, సాధారణ పౌరులు అంటే అనొచ్చు, మీరు ఈ మాట అనకూడదు. తీర్పును చదవండి. తీర్పు చదివిన తర్వాత మీరు ఏం చేయాలో నిర్ణయించుకోండి. ABCD కేటగరైజేషన్ అనే మాట కనుక మీరంటే అది ఎవరన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, రేవంత్ రెడ్డి గారన్నా, కృష్ణమాది గారన్నా, నేనన్నా, మీరన్నా, అది ఉరిశిక్షకి పాత్రమైనటువంటి నేరం. ఉరిశిక్ష వెయ్యదగినటువంటి నేరం. ఎందుకంటే 432 సార్లు మా చేతుల్లో లేదని సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని మీరు వర్గీకరణ అనకూడదు. సుప్రీంకోర్టు చెప్పింది సబ్ క్లాసిఫికేషన్, ఉపవర్గీకరణ అని చెప్పింది. అదే ఆ ఉపవర్గీకరణ అంశం గురించి కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వర్గీకరణ అంటే ఏంటి, ఉపవర్గీకరణ ఏంటి కదా. వర్గీకరణ అంటే ఉన్నటువంటి 59 కులాలని, ఉన్న 15% రిజర్వేషన్ని 4 భాగాలకు విడగొట్టండి అని చెప్పేసి కృష్ణమాదిగ డిమాండ్. 4 కులాలు అంటే ABCD ఈ 4 భాగాలు విడగొట్టమంటున్నాడు.
పోయినసారి చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఆయన అడిగినట్టు కృష్ణమాదిగ అడిగినట్టుగా ఏలో రెల్లి కులాన్ని పెట్టాడు, దీనికి 1% కేటాయించాడు. బిలో మాదిగ కులాన్ని పెట్టాడు, దీనికి మాదిగ ఉపకులాన్ని పెట్టాడు, దీనికి 7% కేటాయించాడు. మాల ఉపకులాన్ని సిలో పెట్టాడు, దీనికి వచ్చేసి 6% కేటాయించాడు. డిలో మిగిలిన అన్ని 42 కులాలు పెట్టాడు, దీనికి 1% కేటాయించాడు. సో ఏకి 1%, డికి 1%, ఇక్కడ 7, 6 మొత్తం 15% సరిపోయింది. కృష్ణమాదిగ డిమాండ్ చేసింది, చంద్రబాబు ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే ఏలో కనుక చదువుకున్నవాడు క్వాలిఫైడ్ పర్సన్స్ కనుక లేకపోతే ఆ సీట్లు కానీ ఆ ఉద్యోగాలు కానీ బిలో కూడా ఇవ్వండి, అంటే బిలో ఉన్న మాదిగలకు ఇవ్వండి. అంటే ఏలో రెల్లి ఒక్కటే ఉంది, దాంట్లో చదువుకున్నవాడు చాలా తక్కువ మంది ఉన్నారు, ఉద్యోగాలకు అర్హత సాధించిన కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళలో ఎవరు కూడా అందుబాటులో లేరు. కాబట్టి ఈ 1% మాదిగలకే చెందుతుంది. ఈ బిలో కనుక ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నవాడు కనుక లేకపోతే ఏబి బిని కలిపి సి కేటాయించమని చెప్పారు. సో బిలో సబ్స్టెంట్గా మాదిగలో సబ్స్టెంట్గా చదువుకున్నవాడు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అందరికి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లు ఉన్నారు. కాబట్టి బి నుంచి సికి ఏం రాదు. సిలో ఒకవేళ కనుక ఎవరు కనుక లేకపోతే ఏబిసిలో కనుక లేకపోతే డి కేటాయించమన్నారు. సో సిలో కూడా సబ్స్టెంట్గా చదువుకున్నవాడు ఉన్నారు, చదువుకున్న కెపాసిటీ ఉన్నవాడు ఉన్నారు, దీనిలో కూడా చదువుకోవడానికి ఉద్యోగాలకు అందరికి ఎలిజిబిలిటీ ఉన్నవాడు ఉన్నారు. కాబట్టి ఈ సి నుంచి దాటి కూడా డికి ఎవరు రాదు. డిలో కనుక ఎవరు లేకపోతే తీసుకొచ్చి మళ్ళీ ఏలో కలుపుకున్నాడు ఆ కేటగిరీ. సో ఈ డిలో ఉన్నటువంటి 42 కులాలు కూడా ఇవి సంచార జాతులు. వీళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, ఓటు హక్కు ఉండదు, ఓటర్ కార్డు ఉండదు, ఇళ్ళు ఉండదు, వాకిల్ ఉండదు, చదువుకునే ఫెసిలిటీ లేదు, చదువుకోవాలని ఆలోచన లేదు. ఈ రోజు కూడా సమాజానికి దూరంగా ఎక్కడో బతుకుతున్నటువంటి వీళ్ళకి ఈ 1% ఎవరు లేరు. కాబట్టి ఇది తీసుకొచ్చి ఏలో కలపమన్నాడు, ఏలో కలిపేశారు. సో ఏకి 2% అయ్యింది. ఏలో కూడా ఎవరు లేరు కాబట్టి ఈ 2% తీసుకొచ్చి బి కలపమన్నాడు. సో బికి 9% అయ్యింది, సికి 6% అయ్యింది. సో ఎక్కువ జనాభా కలిగినటువంటి వాళ్ళకి 6% ఇచ్చి వారికంటే కాస్త కొంచెం తక్కువ జనాభా ఉన్నటువంటి మా దగ్గరికి 9% వచ్చింది. కాబట్టి అరే మనం తక్కువ లబ్ధి పొందుతున్న వాళ్ళకి ఎక్కువ పోతుంది, మనం తక్కువ పొందుతున్న వాళ్ళకి ఎక్కువ పొందుతాం అనే ఒక ఆలోచనతోటి మారదు కేటగరైజేషన్కి ఆపోజిట్గా కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో హైకోర్టులో వాద్యం వేయడం జరిగింది. హైకోర్టు కూడా ఈ వర్గీకరణ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం పరిధి కాదు, సుప్రీంకోర్టు పార్లమెంట్ చేయాల్సిన పరిధి అని చెప్పేసి ఆ రోజు చెప్పింది. తర్వాత దానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 2005లో వెరీ క్లియర్ కట్గా రాజ్యాంగ సవరణ చేసిన ద్వారా మాత్రమే వర్గీకరణ చేయవచ్చు. ఆర్టికల్ 341 సవరణ ద్వారా మాత్రమే చేయవచ్చు. లేదంటే గ్రూపులుగా విడగొట్టాలన్నా, దానిలో ఒక కులాన్ని చేర్చాలన్నా, ఒక కులాన్ని తీసేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా రాష్ట్రపతి కూడా హక్కు లేదు అని చెప్పి క్లియర్ కట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. క్లియర్ కట్గా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ తీర్పు చదివిన ఎవరైనా సరే కృష్ణమాదిగా ఏం కోరుకోవాలా? పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తే తప్పిస్తే మనకు వర్గీకరణ జరగదు. కాబట్టి పార్లమెంట్లో చట్ట సవరణ చేయండి అనే నినాదంతో ముందుకెళ్ళాలి. మన సాక్షాత్ ప్రధానమంత్రి గారే కదా హైదరాబాద్లో మీటింగ్కి వచ్చి కృష్ణమాదిగ గారిని ఈ విధంగా వాటేసుకొని ఆయన వీపు తమిడి ఈయన ఏడ్చి ఆయన కళ్ళు నీళ్ళు తుడిచి గోలబాలు చేశాడు కదా. మరి పార్లమెంట్లో కావాల్సినటువంటి వాళ్ళకి మెజారిటీ ఉంది. మరి బిల్లు పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్ ద్వారా చట్ట సవరణ చేస్తున్నట్టయితే ఏ ఒక్కరు మాట్లాడడానికి వీల్లేదు. పార్లమెంట్ ఇది మోస్ట్ ఫైనల్, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. మరి అలా చేయకుండా సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారున దొంగచాటుగా గోడ మీద పిల్లి లాంటి స్టేట్మెంట్లు ఇప్పించడం అనేటువంటిది ఎంతవరకు న్యాయం? సో ఇతను మోడీనా కేడీనా? హీజ్ కేడీ, ఓకేనా? అతను కృష్ణమాదిగ ఇంటిగా మోసం చేశాడు అనే ప్రభుత్వం అందరూ తెలుస్తున్న విషయం. అయితే 30 ఏళ్ళ నుంచి నేను పోరాటం చేస్తున్నాను కృష్ణమాదిగకి 2005లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు 4లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవడం తెలియదా? సరే ఆయన చదువు రాదు, మేధావులు ఉన్నారు కదా, లాయర్లు ఉన్నారు కదా, చదివించుకోవచ్చు కదా, ఏం చెప్పినా చదవండి అని చెప్పేసి. పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారానే రిజర్వేషన్ వర్గీకరణ జరుగుతుందని చెప్పినప్పుడు పార్లమెంట్లో చట్ట సవరణ కోసం ఎందుకు ఫైట్ చేయలేదు? ఎన్నాళ్ళు జరిగింది? ఈ మధ్య తీర్పు వచ్చి చాలా రోజులు అవుతుంది, నెలలు అవుతుంది. అనేక ప్రాంతాల్లో మరి కృష్ణమాదిగ తిరుగుతూ ఉన్నాడు, టీవీల్లో మాట్లాడుతూ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. తీర్పు ఇచ్చింది, అనుకూలంగా ఇచ్చింది, వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలకు మాకు అనుకూలంగా ఉన్నాయి నేను చెప్పని. మరి ఎందుకు చెప్తున్నాడు? వాడు మేధావులు ఎంతో మంది ఉన్నారు కదా. అసలు కృష్ణమాదిగకి వర్గీకరణ జరగడం ఇష్టం లేదు. దిస్ ఇస్ ట్రూ. కృష్ణమాదిగ వర్గీకరణకు వ్యతిరేకం. వర్గీకరణ అడ్డం పెట్టుకుని అతను జీవనం సాగించడం చూస్తున్నటువంటి ఏకైక వ్యక్తి కృష్ణమాదిగ. అతను మోసపోతున్నట్టు నటిస్తూ మొత్తం మాదిగ సమాజాన్ని మోసం చేస్తున్న ఏకైక ద్రోహి ఎవరు ఉన్నారంటే అతను కృష్ణమాదిగ మాత్రమే. ఎందుకు అడుగుతారు మీరు? ఎందుకు
99లో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశాడండి. 4 సంవత్సరాల పాటు వర్గీకరణ ఫలాన్ని మాదిగ సోదరులు అనుభవించారండి. 99లో వర్గీకరణ జరిగినప్పుడు 4 సంవత్సరాల పాటు ఆయన ఆ ఫలాలు అనుభవిస్తానే ఉన్నారు. వాళ్ళు 2004లో ఎన్నికలు వచ్చినాయి. 2004లో ఎన్నికలు వచ్చే నాటికి వర్గీకరణ ఫలాలు మాదిగ అనుభవిస్తూ ఉన్నారు. అప్పుడు 2004లో కృష్ణ మాదిగ సోదరులందరూ కలిసి ఓట్లు ఎవరికి వేయాలండి? చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడుకి వేయాలా, రాజశేఖర రెడ్డికి వేయాలా? ఎవరికి వేయాలి చెప్పండి మీరు? చంద్రబాబు నాయుడు వేయాలి కదా. మరి 2004లో కృష్ణ మాదిగ ఎవరికి సపోర్ట్ చేశాడు? రాజశేఖర రెడ్డికి చేశాడు. అతనే చెప్పాడు చాలా ఇంటర్వ్యూల్లో, నన్ను పిలిచాడు, మా సోదరుని పిలిచాడు, మీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు, మీకు రాజ్యసభ ఇస్తానన్నాడు, నేను తీసుకోలేదు, నేను ఆయనకి ఇచ్చాను, నేను ఈయనకి ఇచ్చాను, వాడు తీసేసుకున్నారు, నేను నా జాతి కోసం పోరాడని అని చెప్పేసి కళ్ళబల్లి కబుర్చున్న కృష్ణ మాదిగ రాజశేఖరుడికి ఎందుకు సపోర్ట్ చేయాలి? నీకు వర్గీకరణ చేసింది చంద్రబాబు కదా, చంద్రబాబు కదా నువ్వు మళ్ళీ గెలిపించాలి. నువ్వు మళ్ళీ గెలిపించి చంద్రబాబుని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత చంద్రబాబు ఈ ఆర్డినెన్స్ తప్పు, నాకు పార్లమెంట్లో బిల్లు కావాలంట, నువ్వు పార్లమెంట్లో బిల్లు పెట్టించని చెప్పి కదా పోరాడాలి నువ్వు. అవును కదా. మరి నువ్వు రాజశేఖర రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేసావు? ఏం ఆశించి రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేసావు? నేనేమంటానంటే రాజశేఖర రెడ్డి గారు బంజారా హిల్స్లో ఆ రోజు కృష్ణ మాదిగ 300 గజాలు చదరపు గజాలు ఇళ్ల స్థలం ఇచ్చాడు, ఇళ్ళు కట్టించి పెట్టాడు, కొన్ని కోట్ల రూపాయలు దానం ఇచ్చాడంట. కాదనము నువ్వు దానికి పాల్పడి నువ్వు మాదిగ సమాజాన్ని మొత్తం మోసం చేసావంటున్నా నేను. కాదని ఎవరినైనా అనమనండి. మరి మీరు అనగలరా? స్పష్టంగా కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేయాలి, పార్లమెంట్ ద్వారానే ఇది అమలు జరగాలి. చట్టం చేసిన తర్వాత ఆ వైపు పోరాటం చేయాలి. ఆ వైపుగా తీర్పు కూడా అట్లా వచ్చినప్పుడు ఎంతో మంది మేధావులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, మేధావులు ఉన్నారు. స్పష్టంగా అన్ని సార్లు 400 మీరు ఎందుకు చెప్పారు? 432 సార్లు 565 పేజీల తీర్పులో 432 సార్లు రాజ్యాంగ సవరణ ద్వారానే కేటగరైజేషన్ వీలవుతుంది, రాజ్యాంగ సవరణ ద్వారానే కేటగరైజేషన్ వీలవుతుంది, ఇది పార్లమెంటే చేయగలదు, మేము చేయలేమంటే సుప్రీంకోర్టు చేయలేదు, రాష్ట్రపతి చేయలేడు, రాష్ట్ర ప్రభుత్వం అసలు చేయడానికి వీల్లేదు అని చెప్పి వెరీ క్లియర్గా 432 సార్లు ఆ తీర్పులో ఉందండి. ప్రతి పేజీలో ఉంది ఒక మాట చెప్పాలంటే. మరి ఎందుకు అట్లా వాళ్ళు ఎందుకు అట్లా భావిస్తున్నారు? ఎందుకు అట్లా అర్థం చేసుకోలేదా, లేకపోతే అపార్థం చేసుకుంటారా? తర్వాత ఇంకొక అంశం కూడా వచ్చింది, క్రిమిలేయర్ అనే ఒకటి వచ్చింది. అది మళ్ళీ చెప్తాను, క్రిమిలేయర్ గురించి చెప్తాను, వర్గీకరణ గురించి క్లియర్ అయితే మీకు క్రిమిలేయర్ గురించి కూడా చెప్తాను. సో వెరీ క్లియర్గా సుప్రీంకోర్టు వర్గీకరణ మా పరిధిలోది కాదు అని చెప్పింది. సో మీకు అర్థమైంది కదా. వర్గీకరణ అంటే ఏంటి? ఏలో రెల్లి కులం, బిలో మాదిగ కులాలు, సిలో మాడ కులాలు, డిలో మిగిలిన అన్ని కులాలను పడేసి ఇక్కడ లేకపోతే వీళ్ళకివ్వండి, వీళ్ళు కూడా లేకపోతే వీళ్ళకివ్వండి, వీళ్ళు లేకపోతే వీళ్ళకివ్వండి, వీళ్ళు లేకపోతే మళ్ళీ తిరిగి వీళ్ళకివ్వండి. కాబట్టి 9% మాదిగలకి 6% మాలకి ఇచ్చేది వర్గీకరణ. సో మాల వ్యతిరేకిస్తుంది ఎందుకని అంటే అత్యధిక జనాభా ఉన్న మాకు 6% ఏంది, 9% వాళ్ళకి ఏంది, వర్గీకరణ వద్దు అని వీళ్ళు కాల్ చేస్తున్నదే. కానీ ఈ మాల మేధావుల్లో కూడా ఎవరైనా సరే ఈ వర్గీకరణ గురించి తీర్పు చదవడం, తీర్పులో ఏముందో అర్థం చేసుకోవడం, ప్రభుత్వాలకి తీర్పు పాఠాలు ఇచ్చి, ఇప్పుడు మన ఈ ఏకసభ్య కమిషన్ వచ్చింది. ఈ ఏకసభ్య కమిషన్కి ఎవరైనా వాళ్ళ అర్జీతో పాటు తీర్పు కాపీని ఎవరైనా రద్దు చేస్తారంటే ఎవరు చేయరు. మరి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మాత్రం ఎక్కడ ఇచ్చినా కూడా అర్జీతో పాటు తీర్పు కాపీ ఇచ్చింది. అర్జీలో కూడా ఏమి ఇస్తున్నామంటే మేము రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి చర్యలని రాష్ట్ర ప్రభుత్వాలు కనుక నెత్తినెత్తుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పతనం అవ్వడం ఖాయం. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మాట వినండి, మీరు పతనం అవ్వడం ఖాయం. రాజ్యాంగం చేయాల్సిన పనిని రాష్ట్ర ప్రభుత్వాలుగా మీరు నెత్తినెత్తుకుంటే మీ రాజకీయ భవిష్యత్తుని గుంట తీసి గుంటలో మీరే పాతి పెట్టుకుంటున్నారు. ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. ఇది నిజం అని నేను చెప్పడం జరిగింది. కమిషన్ కూడా మేము అదే ఇచ్చాం. కమిషన్ ఇంకో మాట కూడా చెప్పాం. అయ్యా రాజీవ్ రంజన్ మిశ్రా గారు, మీరు జైలుకు వెళ్ళడం ఖాయం. తీర్పు పాఠం చదవండి, తీర్పులో ఏం చెప్పిందో వినండి, సుప్రీంకోర్టు ఏమైతే చెప్పి ముందో అది చెయ్యండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి. కానీ మోడీ ఇచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్, రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ అవకాశం కల్పించినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ని మీరు పునరుద్ధరణ చేయకపోతే మీరు కూడా జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పేసి రాజీవ్ రంజన్ కమిషన్ చెప్పడం జరిగింది. ప్రాముఖ్యంగా మరొక విషయం ముందు అడగాల్సిన మాట అది, అంటే ఈ రిజర్వేషన్స్ అనేది ఒక హక్కుగా ప్రజలకు ఇవ్వడం జరిగింది. అసలు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు, దాని నుంచి ఎందుకు వీళ్ళు ఆ హక్కుని ఎందుకు వీళ్ళు దాన్ని విభజించమని అడుగుతున్నారు? సో రిజర్వేషన్ కల్పించిన ప్రధాన ఉద్దేశం, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి కల్పించిన ఉద్దేశం ఏంటంటే
ఆ రోజు భారతదేశంలో హిందూ మతంలో అంటరానితనం వేడుకొని అంటరానితనం విశృంఖలంగా నాట్యం చేసేటప్పుడు వీడు ఊర్లోకి రావడానికి లేదు, బడిలోకి పోవడానికి లేదు, గుళ్ళోకి పోవడానికి లేదు, వీడికి ఎటువంటి గుడ్డలు కట్టుకోవడానికి లేదు, ఆవరణాలు వేసుకోవడానికి లేదు, మాట్లాడటానికి లేదు, వీడు ఉమ్మొస్తే ఊసుకోవడానికి మెడలో ముంతుండాలి, వీడి కాళ్ళు బజార్లో నడిస్తే తుడిపేయడానికి ముట్టికి తాటాకు ఉండాలి. ఇటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళతో ఫైట్ చేసి ఈ అంటరానితనాన్ని మీరు నిర్మూలిస్తారు లేదని చెప్పి ఫైట్ చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన తర్వాత సైమన్ కమిషన్ ని ఏర్పాటు చేసింది బ్రిటిష్ వాళ్ళు. ఏంటంటే భారతదేశంలో ఈ సైమన్ కమిషన్ వెళ్ళి అంటరానితనం అనేది ఒకటి ఉందంట, వాళ్ళ స్థితిగతులు ఏంటో కనుక్కోరండి అని చెప్పి సైమన్ కమిషన్ వేసింది. ఈ అంటరానితనాన్ని ఎప్పుడైతే సైమన్ కమిషన్ వేసిందో గాంధీ గారు సైమన్ గో బ్యాక్ అని నినాదం ఇచ్చారు. ఎందుకని మన లొసుకులన్నీ బ్రిటిష్ వాళ్ళకి తెలిసిపోతాయి, మనం హీనంగా చూస్తున్న విషయం, మనం అంటరానితనాన్ని పాటిస్తున్న విషయం, మనిషిని మనిషిగా చూడనటువంటి విషయం బ్రిటిష్ వాళ్ళతో కూడా ప్రపంచం మొత్తాన్ని తెలిసిపోద్ది. సో మన స్వాతంత్ర పోరాటం బలహీనపడుద్ది. కాబట్టి సైమన్ గో బ్యాక్ తెలియకూడదు, మనం ఇక్కడే తొక్కి పెట్టాలని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సైమన్ కమిషన్ గాంధీ గారు సైమన్ గో బ్యాక్ నినాదంతో అడ్డ తిరిగే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఒక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే వెల్కమ్ టు మిస్టర్ సైమన్ అని చెప్పేసి చెన్నై ఎయిర్పోర్ట్ లో వెల్కమ్ చెప్పి పుష్పగుచ్చ విచారణ తీసుకొని భారతదేశం మొత్తం తిప్పి ఇది భారతదేశంలో పరిస్థితి అని ఆ రోజు 136 బీసీ కులాలు, 59 ఎస్సీ కులాలు, ఈ 24 ఎస్టీ ఇవన్నింటినీ కూడా ఆయన లిస్ట్ అవుట్ చేసుకొని ఒక షెడ్యూల్డ్ గా రాసుకున్నటువంటి అంటరాని కులాలు షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్న. దిస్ ఈస్ ది షెడ్యూల్డ్. షెడ్యూల్డ్ అంటే ఏం నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ లెఫ్ట్ క్యాస్ట్, షెడ్యూల్డ్ క్యాస్ట్. అంటరానితనం పాటిస్తుంది. సో అంటరానితనం పాటించడం వాళ్ళకి ఏం కలదు, దాని మీద వాళ్ళు చాలా వివరణలు ఇచ్చారు, వాళ్ళకి పెద్ద చరిత్ర అవుతుంది. సో ఆ అంటరానితనాన్ని అనుభవించే వాళ్ళకి రాజ్యాంగంలో ప్రత్యేకించి ఒక స్థానం కల్పించారు. వీడు న్యూనతా భావం రే ఇచ్చిపోమంటారు తాగబలం అనే పరిస్థితిలో ఉన్నవాడిని బడిలో చేర్చుకోండి. అసలు బడిలోకి అర్హత లేదు కదా వాడికి. సో 15% వాళ్ళకి కేటాయించండి, వాడు బడిలోకి చేర్చండి. చదువుకున్న తర్వాత ఉద్యోగాల్లో 15% కేటాయించండి. ఆ ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఆర్థికంగా ఈయనకి అవకాశం ఉంటుంది, సామాజికంగా ఈయనకి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా సామాజికంగా ఎదగలిగితే రాజకీయ ఆలోచనలు వస్తాయి. అప్పుడు రాజకీయంగా కనుక ఎదగలిగితే సామాజిక న్యాయం వస్తుంది. ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన రాజకీయ హక్కుతో చట్టసభల్లో కూర్చుంటే చట్టసభలో వీడు కూర్చున్నాడు, నా అంటరానితనాన్ని జాతి మొత్తానికి ఏ విధంగా తీసేయని ఆలోచిస్తాడు. సో ఈ జాతి అంటరానితనం నుంచి విముక్తి కలిగించడం కోసం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వీటిని రెఫరెండం చేయండి అని అడుగుతాడు ఆయన. ఆ రోజు ఈ అంటరానితనం ఈ రిజర్వేషన్ ఎంతవరకు ఉపయోగపడ్డాయి, ఎవరికెవరికి ఉపయోగపడ్డాయి, ఎంతమంది బాగుపడ్డారు, నెక్స్ట్ ఏం చేయాలి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రెఫరెండం చేయకున్నాడు. అప్పుడు గాంధీ ఏమన్నాడంటే రిజర్వేషన్ అయితే కల్పించండి కానీ ఈ రెఫరెండాన్ని నేను ఒప్పుకోను, ఈ రెఫరెండం చేసినప్పుడు నేను చచ్చిపోతాను, నిరాహారం చేస్తాను, పెద్దవాడికి అతను అంతే నేను చచ్చిపోతాను అన్నాడు. నేను నిరాహారం చేస్తాను, రెఫరెండాన్ని నేను ఒప్పుకోను అన్నాడు. సో విధి లేని పరిస్థితులు అంబేద్కర్ గారు సరే తగలబెట్టండి, కనీసం 15% అయినా మాకు ఇవ్వండి అన్నాడు. ప్రతి 10 సంవత్సరాలకి ఏం మాత్రం పురోగతి జరుగుతుందో కనుక ఆలోచించినట్టయితే ఈ రోజు ఈ విధమైన తగాదాలు తన్నట్లు వచ్చాయితే కాదు. సో అంటరానితనం అనుభవించే వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే ఈ రిజర్వేషన్లు. ఆస్తులు అయితే పంచుకోవచ్చు కానీ హక్కులు పంచుకునడానికి అసలు రాజ్యాంగంలో ఎక్కడ ఎటువంటి అవకాశం కల్పించలేదు. కాబట్టి ఈ హక్కులు మేము విడపట్లేము, దీన్ని మేము చెడపట్లేము, అది రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమని సుప్రీంకోర్టు చెప్పింది. అది సాధ్యమే కాదు, హక్కుల్ని విడపడటం అనేది కుదరదు. అదే కదా చెప్పింది పార్లమెంట్ లో. రాజ్యాంగంలో మీరు రాజ్యాంగ సవరణలు చేయగలిగి చేసుకోండి, మా వల్ల కాదు అని చెప్పింది. ఇప్పుడేమంటున్నారు ఈ సోకాళ్ళకి అమ్మారెడ్డి మిగతా వర్గాలు బీసీలు కూడా మరి ఒక తండ్రికి పుట్టిన 4 బిడ్డలుంటే 4 ఆస్తులు పంచుకుంటారు కదయ్యా, మరి మీరు పంచుకోకపోతే ఎట్టయ్యా అని చెప్పి మాల మీద తగాకు వస్తున్నారు. పంచుకోకపోతే ఎట్ట కుదురుద్ది, మీరు పంచుకోవాలి కదా అడుగుతున్నారు. ఏంది పంచుకునేది? అంటరానితనాన్ని మీరేమో పంచుకున్నారా? అంటరానితనం మేమే కదా అనుభవిస్తున్నాం, ఈ రోజు కూడా అనుభవిస్తున్నాం కదా. ఎవరు పంచుకున్నారు? ఎవడు ఆస్తిని ఎవడు పంచుకుంటున్నాడు? ఒక తల్లి అంటే ఏంటి? భరతమాత బిడ్డలం కదా మనం. మన భరతమాతకు పుట్టినటువంటి బిడ్డలు మాలోడప్పుడు మాది కూడా కమ్మోడు రెడ్డి టెట్టొస్తాడు, అందరూ భరతమాత బిడ్డలే కదా. భారతదేశం మీద భూమి మొత్తం ఇంటికి చెందాలి కదా. ఈ భారతదేశంలో గనుల్లో సంపదలో ప్రతి ఒక్క భాగం ప్రతి ఒక్కరికి రావాలి కదా. రావట్లేదు. భూమి మీద హక్కు ఉందా? లేదు. సంపద మీద హక్కు ఉందా? లేదు. ఖనిజ సంపద మీద హక్కు ఉందా? లేదు. సహజ వనరుల మీద హక్కు ఉందా? లేదు. ఇసుక నువ్వే అమ్ముకుంటున్నావు, గనుల్లో గ్రానైట్ నువ్వే అమ్ముకుంటున్నావు, లాటరైట్ నువ్వే అమ్ముకుంటున్నావు, బాక్సైట్ నువ్వే అమ్ముకుంటున్నావు.
మట్టి నువ్వు అమ్ముకుంటున్నావు, అడవులు నువ్వు అమ్ముకుంటున్నావు, భూమి నువ్వు ఆక్రమించుకుంటున్నావు, గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్, ఈనాం ల్యాండ్స్, పట్టాల ఎన్ని ల్యాండ్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి నువ్వే అనుభవిస్తున్నావు కదా. అన్ని నువ్వు అనుభవిస్తూ మళ్ళీ నా వైపు తిరిగి ఒక తల్లికి పెట్టిన బుడ్డలు కదా అయ్యా మీరు పంచుకోకపోతే ఎట్టాగయ్యని ఎలా అడుగుతున్నారు? మీరు కడుపు అన్నం తింటున్నా, గట్టి తింటున్నారా? మీరు ఏ విధంగా ప్రశ్నించగలుగుతున్నారు? సహజ సంపదలు మొత్తం మీరు ఒక పక్క దోచుకుంటా ఎంగిలి మెతుకులు కుక్కల కోసం వేసుకుంటే ఎంగిలి ఇస్తరాకుల దగ్గర మీరు తన్నుకుంటారా, మానవుడు ఆకులు ఎత్తుకుపోతున్నారు, ఎంగిలాకులు మీరు కూడా మీకు రావట్లేదు అని చెప్పేసి ఎంగిలాకుల దగ్గరకు పంపిస్తా ఉంటే ఈ మేధావులు, ఈ నాయకులు, వీళ్ళందరూ కూడా ఎంగిలాకుల దగ్గరకు ఎగేసుకుని పరిగెత్తున్నారు ఎంగిలాకుల కోసం కదా. ఆస్తి ఏందండి? ఎవరిదండి? రిజర్వేషన్ అనేది ఆస్తి కాదండి, రాజ్యాంగం కల్పించిన హక్కు అండి. హక్కును పంచుకో అనే రైట్ ఎవరికి లేదండి. ఏ రాజ్యాంగం కల్పించిందో ఆ రాజ్యాంగం మళ్ళీ ఒప్పుకుంటే పంచుకోవచ్చు. కృష్ణవాది ఉన్నాడు, మేము ఏమంటున్నాడు ఆయన, మేము చదువుకోలేకపోతున్నాం, మేము వెనకబడ్డాం, మేము వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం అన్నాం. వెరీ గుడ్. నీ జనాభా ఎంత ఉంది? నీ ప్రత్యేక రిజర్వేషన్ అడుగప్ప. ఆయన ఏమంటాడు, 75లో పంజాబ్ రిజర్వేషన్ వర్గీకరణ చేశాడు, 94లో చెన్నైలో మద్రాసులో చేశాడని చెప్తున్నాడు. తెలుసుకోవాలి కదా ఏం చేశారు పంజాబ్లో ఏం చేశారు? అక్కడ 15% ఎస్సీలకి 7.5% ఎస్టీలకు ఉండేది. అసలు ఎస్టీ కమ్యూనిటీ పంజాబ్లో లేదు కాబట్టి ఇంకొక 5% కలిపి 20% చేశారు రిజర్వేషన్. 20 ఉంది, 2 వర్గాలు చెరువు 10 తీసుకున్నాయి అన్నారు. దాని మీద కేసు జరుగుతుంది. అలా తీసుకునే రైట్, ఇచ్చే రైట్ నీకు లేదు, తీసుకునే రైట్ నాకు లేదు అని. సో అక్కడ అది జరిగింది. చెన్నైలో ఏం జరిగింది? అయ్యే చెప్పులు కుట్టేవాళ్ళం మేము, మాకు అసలు చదువు లేదు, సంధి లేదు, మేము వాటితో పోటీ పడలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదంటే ఏం చేసింది తమిళనాడు గవర్నమెంట్? 3% అదనంగా ఇచ్చింది. సో ఇప్పుడు కూడా అడుగు, అయితే మేము చర్మకారులమి, మేము చదువుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళతో మేము పోటీ పడలేకపోతున్నాం, ఆ 15% గ్రూప్లో మాకు వద్దు, మమ్మల్ని సపరేట్ వేరే గ్రూప్గా పెట్టండి, మాకు 7% రిజర్వేషన్, 10% రిజర్వేషన్ మాకు కల్పించండి. ఈడబ్ల్యూఎస్ 10% కల్పించారండి. ఎవడు అడిగాడు? అసలు ఎవడు ఈడబ్ల్యూఎస్లో ఉండేది? 50% రిజర్వేషన్ అనుభవించే ఓసీలే మళ్ళీ 10% రిజర్వేషన్ సపరేట్ అనుభవించడం కోసం వాళ్ళకి కల్పించారు. 4% ముస్లిమ్స్ కల్పించారు. ఏ రోజు ముస్లిమ్స్ ఫైట్ చేశారా? ఎప్పుడైనా అడుగున్నారా? ఎవరు అడగలేదు. ఎలక్షన్లో రాజశేఖర్ చెప్పాడు నేను మీకు 4% ఇస్తానన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం పరిధి 4% ఇచ్చేసాడు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధి 7% కాదు 10% మాదిరిగా కల్పించమని చెప్పి 30 ఏళ్ళు పాటు ఎందుకు పోరాడాలి కృష్ణమాదిగా నాకు అర్థం కావట్లేదు. దేనికోసం పోరాడా 30 ఏళ్ళు? నీ ఉన్నతి కోసం పోరాడగా నీ జాతి కోసం అయితే కాదు. మాదిగ సోదరుని మొత్తాన్ని మోసం చేస్తామని నేను అంట కాదనుకోనండి. ఇట్లా వర్గీకరించమండి అనే పదం, ఆ మాట అసలు నువ్వెవడో ఉండే వర్గీకరణ ఇది కావాలని అడుగు, నాకు ఇది కావాలని అడుగు, అదే కదా రైట్ ఉంది, నీకు నాకు కావాలని అడుగు. ఇప్పుడు మా దగ్గర నువ్వు లాక్కుంటున్నావని మాలో అంటున్నారు, మాకు మీదే కావాలని నువ్వు అంటున్నారు. కాబట్టి అక్కడ వర్గపూర్వ వైరం వచ్చేసింది ఇక్కడ. అదే కదా మా దగ్గర మేము ఇంత జనాభా ఉన్నాం, మాకు 10% కేటాయిస్తారా లేదని చెప్పి నువ్వు ధర్నాకి నాలుగు నీకు సపోర్ట్ చేస్తారు, అందరూ నీకు సపోర్ట్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పనేది. ఇది చంద్రబాబు నాయుడుకి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వం వివోత్సవాల ప్రత్యేకంగానే రాజశేఖర్ రెడ్డికి తెలియదా? జగన్మోహన్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డికి తెలియదా? అందరికీ తెలుసండి, వీళ్ళకి అందరికీ తెలుసు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కారం చేడు ఉద్యమం ద్వారా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, తండ్రి రామారావు అయితే, మీ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే, భారతదేశం మొత్తం ఏం చూసిందంటే మాలా మాదిగలు కలిసి మాదిగ పనిలో దాడి జరిగింది. కారం చేడులో మాదిగలను చంపింది, మాదిగ స్థిరం రేపు చేసింది, కాడు చేతులు నరికేసిన మాదిగలకి కత్తి పద్మారావు మాల, గద్దరు మాల, సత్యమూర్తి మాల, బచ్చా బసవసాగర్ మాల, మొత్తం మాల నాయకులు వచ్చారు. ఆ రోజు వాళ్ళు అప్పులు చేర్చుకున్నారు. చీరాల్లో తీసుకెళ్లి పేరాల గేటు దగ్గర కూర్చోబెట్టారు. మొత్తం గేట్ టెంట్లు వేసి 17 పేటలు ఉంటాయి చీరాల్లో, మాల్పల్లిలో. పూటకు ఓ పేట అనే నినాదం. ఒక పూట ఒక పేట వాళ్ళు అన్నం మానుకొని వీళ్ళకి తీసుకొచ్చి వండి పెట్టి ఆ పేటలో కుర్రోళ్ళంతా రాత్రి పూట మళ్ళీ కాలం చేయడం కమ్మోడు వచ్చి సంతారేమని చెప్పేసి కాపలా ఉండి వాళ్ళని కడుపులో పెట్టుకొని కాచుకున్నారండి మాలలు. అటువంటి మాలలు ఈరోజు మేము బొంద పెడతాం, మేము చంపేస్తాం, గొయ్యి తీసి పాతి పెడతాం, మీరు మా దోచుకొని తింటున్నారు అని కృష్ణమాదిరి మాట్లాడుతున్నాడు. కృష్ణమాదిరి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించగలుగుతున్నాడు. ఎలా మాట్లాడతారండి? మిమ్మల్ని కాసుకోవడం కోసం మోకాడి చెప్పులు బాగుంటున్న కత్తిపద్మారావు గారు దోపిడీదారుడా? ఉద్యోగం బాగుంటున్న కుటుంబాన్ని బదార్నేసిన కత్తిపద్మారావు గారు దోపిడీదారుడా? ఆ రోజు మాల యొక్క చదువులు మానేసి ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళడం కోసం దాదాపు నాకు తెలిసి 30,000 మంది ఉద్యోగాలు మానేసి చదువులు మానేసి కత్తిపద్మారావు గారు తిరిగారండి. మొత్తం మాలలే. నాకు తెలిస్తే ఒక 10,000 మంది మాదిగలు ఉంటారు, 20,000 మంది మాలలు ఉంటారు. మాదిగ పనిని కాపాడటం కోసం, మాదిగ జాతి అన్యాయాన్ని కాపాడటం కోసం మాల మాదిగ తేడా కృష్ణ మాదిగల పురుగు లేదు. ఆ రోజు
మేమంతా ఒకటి అంటరాని అనే ఒక భావనతో పోరాటం జరిగితే ఆ పోరాటం చూసి గడగడగడలాడి గొడ్డలో పోసుకున్నటువంటి పాలక వర్గం ఆలోచించినటువంటి కుట్రలో భాగమే అంటరాని యొక్క వర్గీకరణ. మాదిరికి న్యాయం కల్పించాలంటే 7% కాదు 9%. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 2 నిమిషాలు మంత్రివర్గ సమాజంలో ఆమోదించడం, శాసనసభలో తీర్మానం చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. 50% దాటడానికి లేదు అని నేను నియమం మన ఆంధ్రప్రదేశ్కేనా? తమిళనాడు 63% ఉంది, కేరళ 72% ఉంది, 86% మహారాష్ట్ర, కర్ణాటకలో. మరి 5 రాష్ట్రాలు కదా, వాటికేమి ఇక్కడ 50% దాటకూడదని ఎవరు ఇచ్చారండి? 4% ఉన్న కమ్మోడు 50% రిజర్వేషన్ పొందుతున్నావు, 50% ఉద్యోగాలు పొందుతున్నావు. 6% జనాభా ఉన్న రెడ్డి ఆడు 50% పొందుతున్నాడు కదా. 9% ఉన్న కాపు ఆడు కూడా 50% పొందుతున్నాడు కదా. మరి మీరు వర్గీకరించడం లేదు. మీ 50%ని కమ్మోడ కింద, రెడ్ల కింద, కాపుల కింద, బలిల కింద మీరు వర్గీకరణ చేసుకోలేదు. చేసుకోండి, ముందు మీరు చేసుకొని మా దగ్గర రండి. జనాభా ఎంత ఉందో అంత ప్రకారం 4-5% కమ్మోడకి, 6% రెడ్లకి, 9% కాపులకి, 12% మాలలకి, 10% మాదిలకి ఎంత జనాభా ఉందో అంత ప్రకారం 15% రిజర్వేషన్ అసలు కొట్టుకునే పనే లేదు కదా. రాజ్యాంగం అంటరానితనం మూలంగా కల్పించిన రిజర్వేషన్లో పంచుకోండి అని చెప్పే హక్కు మీకెక్కడ కుక్కలారా? నేను ప్రశ్న సమాధానం చెప్పండి. మనుషులైతే కుక్కలకి సమాధానం చెప్పగలలే. సో మాలా మాదిగల మధ్య వైరం పెట్టి వాళ్ళ యొక్క పరిపాలన సాగించుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో జరుగుతున్న కుట్రండి. ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే ఇంతమంది మేధావులు ఉన్నారు. మాదిగ వర్గంలో కూడా చాలా మంది మేధావులు ఉన్నారు. గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు, ఉన్నత శ్రేణిలో ఉన్నవాళ్ళు, మేధావులు ఉన్నత శ్రేణిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఈ అంశాన్ని ప్రభుత్వాన్ని ఇంతమంది జనాభా ఉన్నా మాకు ఇంత రిజర్వేషన్ కావాలి, మాకు రిజర్వేషన్ చేయండి అని చెప్పి చట్టం చేయించుకోవచ్చు కదా. స్టేట్లో కూడా మాదిగ కులం కోసం కనుక పోరాడేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఆ పని చేయొచ్చు. ఆ డిమాండ్ 30 ఏళ్ళు లేదండి పోరాటం. అసలు 30 ఏళ్ళు పోరాటం ఏంది? నీ పోరాటం న్యాయసమ్మతం అయితే 30 ఏళ్ళు ఎందుకు ఉంటుందండి? ఉండదు కదా. సో ఇంకొకటి అండి, 30 ఏళ్ళ పోరాటం కాసేపు పక్కన పెడితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. తీర్పులో ఏముందో మా నాయకులకి ఎవరికి తెలియదు, మా నాయకులకి ఎవరికి తెలియదు, చదవరు, అసలు ఆలోచన చేయలే. తీర్పులో ఏముందంటే ఇప్పుడు ఇక్కడ మధ్యలో మీకు ఇందాక నాకు గ్యాప్ వచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కృష్ణమాదిగ చెప్పినట్టుగా ABCD కేటగరైజేషన్ అయితే మేము చేయలేము, కానీ సబ్ క్లాసిఫికేషన్ ఈజ్ పాసిబుల్ యాజ్ క్లాస్ యాజ్ ఏ హోల్. అంటే ఎస్సీ అనేది హోల్ క్లాస్గా తీసుకొని అందులో క్లాసిఫికేషన్ చేయండి. ఎవళ్ళైతే ఆయన చెప్పినట్టుగా రిజర్వేషన్ ఫలాలు అందుకోలేకపోతున్నారో వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఒకటి ఇవ్వండి. ఆ డేటా కనుక మీ దగ్గర కనుక ఉంటే వాళ్ళు బయటకు తీసుకొచ్చి ఆ డేటా ప్రకారం ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వండి. ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏంటి? వాళ్ళకి ఆర్థికంగా భరోసా కల్పించండి, లేదంటే చదువుకోలేకపోతున్నా ఉంటారు కదా, వాళ్ళకి చదువుకునే అవకాశాలు కల్పించండి, వాళ్ళకి కోచింగ్ సెంటర్లు పెట్టండి, ప్రత్యేకమైన కాలేజీలు ఏర్పాటు చేయండి, వాళ్ళకి రాత్రిపూట సర్వించండి, స్కాలర్షిప్లు ఇవ్వండి, మంచి మంచి హాస్టల్లో పెట్టండి, అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, చదువుకునేలాగా చేయండి. వాళ్ళని కూడా రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళతో పోటీ పడేలాగా చేయండి. అది ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అని చెప్పింది. దట్ ఈస్ సబ్ క్లాసిఫికేషన్. అది వద్దు అనే హక్కు ఎవరికి లేదు. 59 కులాల్లో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ గ్రూప్ అంటే ఒకటి మీరు ధనవంతులు, నేను మధ్యతరగతి వాడిని, ఆయన పేదవాడు, ఇంకోటి కటిక పేదవాడు. సో 40 లక్షల కుటుంబాలు ఉన్నాయండి. ఒక 5 లక్షల ధనవంతులు, ఒక 10 లక్షల మధ్యతరగతి, ఒక 10 లక్షలు వచ్చేసి పేదవాడు, ఒక 5 లక్షల కటిక పేదవాడు. ముందు కటిక పేదవాడిని తీసుకో, వాడు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వు, అండ్ రిజర్వేషన్ అందుకునేలాగా చెయ్యి. తర్వాత పేదవాడిని తీసుకో, వాడికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాడిని కూడా రిజర్వేషన్ అందుకునేలాగా చెయ్యి. ఇది చెప్పిందండి సుప్రీంకోర్టు. అంతేగాని ABCD కేటగరైజేషన్ చేయండి, వర్గీకరణ చేయండి, 15%లో 6% మాలలకి, 7% మాదిగలకి, 2% రేళ్ళకి, 1% కాపుకి, ఇంకో శాతం కమ్మకి ఏమో చెప్పలేదండి. ఆ మాట కనుక ఎవడైనా అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తాను, వాడు జైలుకే, లేదంటే వాడు ఉరి ఇప్పిస్తాం సుప్రీంకోర్టు ద్వారా. సుప్రీంకోర్టు చెప్పింది కేటగరైజేషన్ కాదు, క్లాసిఫికేషన్. అది కూడా సబ్ క్లాసిఫికేషన్. మొత్తాన్ని ఒక క్లాస్గా తీసుకో 59 కులాలని, దానిలో సబ్ క్లాసిఫికేషన్ చెయ్యి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని బయటకు తీసుకురా. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. నేను మొత్తుకుంటానే ఏ ఒక్కరు కూడా మాట్లాడతాను. సో మాదిగ నాయకులకు ఎవరికి వర్గీకరణ జరగడం ఇష్టం లేదు అనేది అయితే నేను ఇది విధంగా క్లియర్ కట్గా చెప్పగలనండి. ఇంకపోతే మాల నాయకుల విషయంలో, ఈ మాల నాయకులు వాడు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, ఏదో చిన్నదో చిన్నదో చేస్తూ ఉంటారు.
వీళ్ళు ఎక్కడ పోరాటం చేయరు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లదు కాబట్టి రాజ్యాంగం చూసుకుంటుందిలే అనే ఒక నిర్లిప్తత. ఈ నిర్లిప్తత అడ్డం పెట్టుకొని మన కేడీ గారు సుప్రీంకోర్టు ద్వారా వచ్చే తీర్పు వెంటనే తీర్పు కంటే ముందే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి జనం మైండ్లో ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చేసిన రాష్ట్రాలకి ఇంకా చేసేటివేనంట, మా సుప్రీంకోర్టు చెప్పిందంట ఇక్కడ చేయడానికి వీల్లేదని వీళ్ళు బయలుదేరారు. ఎవరు? సో కాళ్ళు మాల నాయకులు బయలుదేరారు. మాల నాయకులకు సూటిగా ఒక ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు మొన్న 2004 ఎలక్షన్స్ ముందు ఎన్నికల ప్రచారంలో వెరీ క్లియర్ కట్గా నేను అధికారంలోకి వస్తే వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తానని చెప్పాడా లేదా? ప్రతి మీటింగ్లో చెప్పాడు కదండి, మీరు కూడా వినే ఉంటారు కదా, చెప్పాడు కదా. ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ ముందు ఆయన చెప్పాడా లేదా? చెప్పాడు కదా. చెప్పినప్పుడు మరి మాల నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించాలి కదా, వ్యతిరేకించలేదు కదా. సో వాళ్ళు ఎక్కువ మాల సంఘాల నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గం పరిపాలన చేస్తున్నాడు, కులం పేరుతో 20 మంది మా బిడ్డలను చంపినోడ కూడా వాడు అధికారాలు ఇచ్చి కూర్చోబెట్టాడు, మా పథకాలు మొత్తం తీసేశాడు, 72,000 కోట్ల సప్లై నిధులు అప్పడానికి అందరికి పనిచేశాడు, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము దించేస్తున్నాం, మీకు సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి మాల నాయకుల్లో ఎక్కువ శాతం, నేను అందన్నాను ఎక్కువ శాతం, దాదాపు 80% ఆఫ్ ది మాల నాయకులు చంద్రబాబు గారి కార్యాలయానికి వెళ్ళి ఆనందబాబు గారి నాయకత్వంలో వెళ్ళి కలిసి ఆయనతోటి మాట్లాడి ఆయనకు మద్దతు తెలిపి బయట ప్రెస్ మీట్ కూడా పెట్టేవాడు పార్టీ కార్యాలయం దగ్గర, పేపర్లో అన్నట్లు వచ్చి ఇది కూడా తీసుకోవాలంటే ఉంటాయి వచ్చినాయి కదా. మరి మాల నాయకులు వర్గీకరణకు వ్యతిరేకమా లేకపోతే అనుకూలమా? అతను నేను వర్గీకరణ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా ఇంటింటికి చేస్తాను వర్గీకరణ అని చెప్పేసి అతను ఎన్నికల ప్రచారం నిర్భయంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా తను చేయలేని పని ఎట్ట చేస్తానని ఆలోచించకుండా చెప్తే నువ్వెట్లా ఒప్పుకున్నావు? నువ్వు వర్గీకరణకు అనుకూలమే కదా. ఆ రోజు మాల నాయకులు టీడీపీకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు అనుకూలమే కదా. మరి ఈ రోజు వేదికలెక్కి అదే నాయకులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సపోర్ట్ చేసిన నాయకులు ఈ రోజు వేదికలెక్కి మేము ఒప్పుకోమండి, మేము వర్గీకరణ ఒప్పుకోమండి అని చెప్పి ఎట్లా మాట్లాడగలుగుతున్నారండి? మీకు వర్గీకరణ జరగకూడదు అనేటువంటిది మనసులో ఉందా? అసలు ఎందుకు జరగకూడదు ఉందా పని కనీసం? సరే కాదు, ఆ రోజు ఏదో జరిగిపోయింది. ఈ రోజు వర్గీకరణ చంద్రబాబు నాయుడు చేస్తానంటున్నాడు. సో వర్గీకరణ జరగడం నీకు ఇష్టం లేదు, మరి మా నాయకులు ఏం చేయాలండి? వర్గీకరణకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ రాజకీయ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు రావాలా లేదా? ఇప్పుడు మొన్న మారల గర్జన 15వ తేదీ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళారు, జగన్మోహన్ దగ్గరికి వెళ్ళారు, మా నాయకులందరూ వెళ్ళి ఏమడిగారంటే, అయ్యా చంద్రబాబు నాయుడు మా దగ్గర సపోర్ట్ చేస్తున్నాడు, వర్గీకరణ జరగాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు, మరి మాళ్ళందరూ నీకు సపోర్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడగడానికి వెళ్ళారు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నాన్నగారు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారు, నేను వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశాను, నేను సుప్రీంకోర్టుకి లాయర్లను పంపించాను వాదించమని, కాబట్టి నాకు 2 కళ్ళు 2 కావాలి, 2 కళ్ళు, నేను ఒకటి సపోర్ట్ చేయను, మీకు దిక్కున ఒకటి చెప్పుకోండి అని చెప్పేసి ఆయన ఖరాఖండిగా వెరీ క్లియర్గా చెప్పాడు. మరి చెప్పినప్పుడు వైసీపీలో ఉన్నటువంటి మాల నాయకులు అందరూ కూడా రాజీనామా చేసి బయటికి రావాలి కదా, రావాలా లేదా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు నేను వర్గీకరణ వచ్చిన వాడిని కమిషన్ వేసిన వర్గీకరణ చేస్తామని చెప్పి ఈరోజు మీటింగ్లో అసలు చంద్రబాబు నాయుడు విచిత్రం ఏంటంటే, ఇప్పుడే ఆల్రెడీ ఒక కమిషన్ జరుగుతుంది, అది రిపోర్ట్ ఏమిస్తుందో కూడా తెలియదు. అతను మన పల్నాడు జిల్లాలో నేను కేటగరైజేషన్ చేస్తాను, అమ్మ చేస్తాను, నీకు ఉద్యోగం తొందరగా వచ్చింది అని ఒక మాదిరి పెట్టి చెప్పొస్తున్నాడు. అంటే కమిషన్ ఎందుకండి? నువ్వు డిసైడ్ చేసుకున్న కేటగరైజేషన్ చేయాలి, జైలుకి వెళ్ళాలి, ఉరిశిక్షణ అనుభవించాలి, రాజకీయంగా నీ పార్టీని నువ్వు పతనం చేసుకోవాలి, నువ్వు నిర్ణయించుకున్నావు, ఇంకా కమిషన్ ఎందుకు చేసేయచ్చు? సో కమిషన్ అక్కర్లేదు కదా. సో కమిషన్ చెప్పిన ముందే చెప్తున్నాను అతను. సో ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్న మాల నాయకులందరూ తెలుసు కదండి, వర్గీకరణ వ్యతిరేకించేవాళ్ళు మాల మీటింగ్ కనబడితే తెలుగుదేశం నాయకులంతా వచ్చి వేదిక మీదకి ఎక్కి వర్గీకరణ తినడానికి వీళ్ళు ఐక్యత ముద్దని చెప్పేసి నినాదాలు చేస్తుంది. మళ్ళీ దిగిపోయినాక తెలుగుదేశంలో కొంతమంది, జనసేనలో కొంతమంది, వైసీపీలో కొంతమంది మీ కార్యాలయంలో పోయి మీరు సంఖ్య కొట్టుకుంటుంటారు. ఎవరిని మోసం చేయడానికి మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? మీ జాతిని మీరు మోసం చేస్తున్నారా? అంతే. సో టోటల్గా ఏంటంటే వ్యక్తిగత స్వార్థం కోసం, నాయకులుగా ఎదగడం కోసం నాయకులు అనేవాళ్ళు మాలా మాదిరిని అడ్డం పెట్టుకొని వర్గీకరణని బూచిని పెట్టుకొని ఒక రకమైన నాటకాలు ప్లే చేస్తూ ఇది ఒకసారి రెడ్లకి ఒకసారి కమ్మలకి పరిపాలనా భాగాన్ని, రాజకీయ అధికారాన్ని అబ్బాయి చెప్పడానికి ఉపయోగపడుతుంది. కానీ మాల మాదిరి దీనివల్ల ఒరిగేది ఏమి లేదండి. మరి ఎట్లా ఈ యంత్రాన్ని పొరవడం భవిష్యత్తు ఏంటి? అసలు ఎలా ఉండాలి? అసలు ఏం చేయాలి?
ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి? వాస్తవానికి తీర్పు వచ్చిన వెంటనే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే న్యాయ నిపుణులతో సుప్రీంకోర్టు తీర్పును చదివించి ఒక వారం రోజుల పాటు మేధమరణ చేసి న్యాయస్థానం రిటైర్డ్ న్యాయమూర్తులు కావచ్చు, లాయర్లు కానీ కూర్చోబెట్టి ప్రభుత్వాలు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి, సో సుప్రీంకోర్టు చెప్పింది ఇది, మాలు అడుగుతుంది ఇది, మాదిగలు అడుగుతుంది ఇది అని ఒక నిర్ణయానికి వచ్చి సోకాళ్ళు మాల నాయకుల్ని మాదిగ నాయకుల్ని పిలిచి కూర్చోబెట్టి చర్చలు. ఈ మీటింగ్లు ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఎందుకండి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందంట రా, ఏం 4 సార్లు పెట్టి ఒకసారి కాకపోతే, అయ్యా నువ్వు అడుగుతుంది ఏంటి, సుప్రీంకోర్టు చెప్పింది ఇది, బాబు నీకేం కావాలా, సుప్రీంకోర్టు చెప్పింది ఇది, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీకేమైనా అభ్యంతరమా, సుప్రీంకోర్టు ఇంప్లిమెంట్ చేయమని నేను చెప్పలా, అవకాశం ఉంటే చేసుకోండి అని చెప్పింది అంతే. ఒక సలహా సూచన, ఇట్ ఈస్ నాట్ ఏ జడ్జిమెంట్, ఇట్స్ డైరెక్షన్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రూపంలో ఒక డైరెక్షన్ ఇచ్చింది. సో అవకాశం ఉంటే చేసుకుందాం, ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు మీరు అడుగుతున్నారు, సో మాకు అధికారం ఇవ్వడంలో ఇద్దరు భాగస్వామ్యం ఉంది, అందరూ నాకు ఓట్లేసి గెలిపించారు, సో ఏం ఉభయ కుశల పరంగా ఏం చేద్దాం చెప్పండి. ఒకసారి 2 సార్లు 3 సార్లు కూర్చోబెట్టి మాట్లాడు. హై పవర్ కమిటీని ముందు ఒక మంత్రి 4 ఎమ్మెల్యేలకి అటు 4 ఎమ్మెల్యేలు తీసుకో, అటు మంత్రులు కూర్చోబెట్టు, వాళ్ళకి స్వయం నిర్ణయాధికారమే మాట్లాడచ్చు. చాలా ఈజీగా పోయే సమస్య కదా రమేష్ గారు. ఇది ఒక నెలలో కూర్చోబెట్టి మొత్తం ఫైనల్ చేయొచ్చు, ఇంత చేయాల్సిన అవసరం లేదు. మాది కూడా నువ్వు మీటింగ్ పెట్టుకొని డబ్బులు ఇస్తాంటివి, మా వాళ్ళకి నువ్వు మీటింగ్ పెట్టుకొని డబ్బులు ఇస్తాంటివి. నీ తెలుగుదేశం నాయకులు వచ్చి వేదిక మీదకి వచ్చి కృష్ణమాదిగ ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా కృష్ణమాదిగని చెప్పాల్సిన అవసరమే ఉందండి. ఆయన ఏమన్నాడు, నా పొలం కోసమే పోరాడతామని అంటున్నాడు. ఆయన తప్పులే ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు, అంతేగాని కృష్ణమాదిగ వ్యక్తిగతంగా నీ తాట తీస్తావు, నువ్వు అక్కడ చేస్తావు అడాల్సిన అవసరమే ఉంది. వాళ్ళు మానవుడు మొత్తాన్ని పొంద పెడతాం, గుంటలో పెడతాం, పూడ్చి పెడతాం, చంపేస్తాం అన్న అవసరమే ఉంది. అంటే మానవుడు మొత్తాన్ని చంపేస్తే అది వ్యక్తిగత దోషాలకు వస్తుంది కదా. ఇది సామాజికమైనటువంటి విషయం కదా, ఇది సామాజిక సమస్య కదా. సామాజిక దృక్కోణంలో ఎవరన్నా చూస్తున్నారా దీన్ని? ఎవరు చూడటం లేదు. నాయకులు చూడటం లేదు, అధికారులు చూడటం లేదు, ప్రజాప్రతినిధులు చూడటం లేదు, మంత్రులు చూడటం లేదు, ఎవరు చూడటం లేదు. అందరూ కూడా ఎవరికి వారు వాళ్ళ స్వార్థానికి ఈ వర్గీకరణ వాడుకునే పనే చేస్తున్నారు. వాస్తవానికి 30 సంవత్సరాల చరిత్రలో ఎన్నో ఉద్యమాలు చేసిన, కోర్టు హైకోర్టు ఇక్కడ తీర్పిచ్చిన, సుప్రీంకోర్టులో గతంలో తీర్పిచ్చిన, ఈ 2 వర్గాల మధ్య ఘర్షణలు కానీ, గొడవలు కొట్టుకోవడం కానీ, కేసులు పెట్టుకోవడం కానీ, మాలను వాళ్ళ మాదిగానో ఈ 2 వర్గాలు గొడవలు పడిన సందర్భం అసలు త్వరగా చరిత్రలో జరగదు. ఇప్పుడు ఈ 2 వర్గాలకి అటు ఇటు నాటకాలు అడుతూ వీళ్ళు స్టేజ్ ఎక్కినప్పుడు వాళ్ళ కూలంగా దిగినప్పుడు కూలకంగా ఇట్లా వేషాలు వేసి వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే, తెలంగాణలో ఒక మేధావి ఉన్నాడు, ఆయన గాలి వినోద్ కుమార్ గారిని. ఆయన ఒక అడ్వకేట్, ఆయన దీనికి మంచి మేధావి. ఆయన దానిలో ఉన్న పూర్తి పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏం చెప్తుందంటే, నువ్వు మాదిగలకి వ్యతిరేకంగా చేస్తున్నావు, నువ్వు అసలు మాదిగోడే కాదు అని అంటారు. ఆయన అంతా చాలా చక్కగా ఉన్న విషయాన్ని కృష్ణమాదిగన్నా ఇది ఎట్లా అన్నా ఆ తీర్పు ఇది విషయాలు చెప్తున్నా, నువ్వు మాకు వ్యతిరేకంగా నువ్వు మాదిగోయండు, నువ్వు మాదిగోడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు కానీ తీర్పు ఎట్లా ఉందో ఆయన ఇది తీర్పు ఎదురా మనకు అనుకూలంగా ఇవ్వలేదు, న్యాయం జరగలేదు, మనకి ఎంతకాలం పోరాటం చేసి ఉపయోగం ఏమో, మనం ఏం సాధించాం, మనము అసలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, ప్రైవేటు సెక్టర్ ప్రభుత్వానికి అన్ని కూడా ప్రైవేటైజేషన్ అయిపోయినాయి, ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ లేవు, సంపదలో మనకు హక్కు లేదు, రియల్ ఎస్టేట్లో లేదు, సినిమా ఫీల్డ్లో లేదు, భూముల హక్కు లేదు, దేనిలో దళితులకి పేదలకు హక్కు లేకుండా ఉంది. దాని మీద పోరాటం చేయాలి. అసలు ఉద్యోగాలే లేకపోతే గవర్నమెంట్ అసలు ఉద్యోగాలు లేకపోతే దాని మీద ఏం చెప్పి రిజర్వేషన్ లేకుండా అసలు ఏం చేస్తున్నారు, అది ఇచ్చిన తీర్పు అనుకూలంగా లేదు అని స్పష్టంగా చెప్తుంటే వీళ్ళు ఏమంటారంటే, నువ్వు వ్యతిరేకంగా మానవులకు అనుకూలంగా మాదిరి వ్యతిరేకంగా అని ఆ మేధావులు మాట్లాడడం కూడా వాడు వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏంటంటే ఎవరు కూడా నిజాన్ని రిసీవ్ చేసుకోవడానికి మాల నాయకులు కానీ మాదిగ నాయకులు కానీ సిద్ధంగా లేరు. ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, ఎప్పుడు లేదు ఇప్పుడు ఇంత ఘర్షణ వాతావరణం ఎందుకు ఏర్పడిందని. ఆ 30 సంవత్సరాల్లో ఎక్కువ కాలము కాంగ్రెస్ గవర్నమెంట్ కొంతకాలం ఉంది, బీజేపీ గవర్నమెంట్ కొంతకాలం ఉంది, అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉండేది కానీ మతతత్వ రాజకీయాలు అప్పట్లో ఊపందుకోలేదు. అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు మతతత్వ రాజకీయాలు అంతగా ఊపందుకోలేదు, పరిపాలన సక్రమంగానే సాగింది. తర్వాత 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ వెళ్ళింది, అప్పుడు మతతత్వ రాజకీయాలు అసలు ఉండవు. వాడు స్కామ్లు, డబ్బులు దోచుకోవడం, అధికారం అడ్డం పెట్టుకోవడం, వాళ్ళు అంతవరకే కానీ మతతత్వ రాజకీయాలు లేవు.
తర్వాత ఎప్పుడైతే నీకు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ అనేటువంటి ఒక వ్యక్తి తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేశామో మతతత్వ రాజకీయాలు మొదలయ్యాయి. రాజకీయాలను మతం చుట్టూ తిప్పుతూ మత ద్వేషాలు రెచ్చగొట్టి మత వైషమ్యాలు రెచ్చగొట్టి మతాల మధ్యలో చిచ్చుపెట్టి మతాల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు, విన్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా 2 వర్గాల మధ్య తగాదు పెట్టి మానవ లబ్ధి పొందాలనేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు. సో నరేంద్ర మోడీ ఏంటంటే ఈ 2 మధ్యాల మధ్య వైషమ్యాలు కనుక తేగలిగితే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బీజేపీ ఇంతవరకు బాగా వేసినటువంటి పరిస్థితులు లేవు. మొన్న దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, అంతకుముందు 1 సీట్ ఉండేది, 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఇక్కడ కేవలం కృష్ణమాదిగా మాదిగలందరూ మనం ఆ బీజేపీకి వేద్దాం, మనం ప్రధానమంత్రి హామీ ఇచ్చాడు, మనకు వర్గీకరణ చేస్తాడని చెప్పేసి మాదిగల మొత్తాన్ని మోసం చేసి బీజేపీకి ఇస్తే 8 సీట్లు వచ్చింది పార్లమెంట్ సీట్లు. అంటే ఏంటి, ఇక్కడ కులం పాచిక అనేది పారిందా లేదా? పారింది కదా. సో రేపు జమిలీ ఎలక్షన్స్ రావచ్చు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు వచ్చేస్తాయి. జమిలీ ఖాయంగా రావచ్చు. వస్తే ఈ 2 వర్గాల మధ్య విపరీతమైనటువంటి కక్షపూరిత ధోరణి కనుక మనం తయారు చేసి కనుక పెట్టగలిగితే సో మాదిగలందరూ సాలిడ్గా మనకు ఓట్లు వేసేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక సెకండ్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్. సో అతను యుద్ధాన్ని తీసుకొచ్చి అతన్ని అడ్డం పెట్టుకొని మాదిగ ఓట్లు కాపు ఓట్లు కలిపి ఈ యొక్క బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పాతుకుపోవాలి. ఈ యొక్క యుద్ధంలో చూసి చూడనట్టుగా తెలిసి తెలియనట్టుగా చంద్రబాబు కూడా చేస్తారు. చంద్రబాబు పార్టీ ఉండదు, ఇక దాన్ని లేకుండా చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డిని నాకు లైట్గా పైకి తీసుకొస్తారు. నిన్ను జైలు పంపించుకొని మేము కాపాడకుండా వస్తాము, నువ్వు సైలెంట్గా ఉండు, మా గవర్నమెంట్ ఏర్పడుద్ది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి. ఇది మత రాజకీయాన్ని కుల రాజకీయం జోడించడం అనే ఒక వ్యూహంతో బీజేపీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డితో ఆడిస్తున్న నాటకం ఇది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అవ్వచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే లేవంటే లేస్తారు. లేకపోతే అసలు అసెంబ్లీ జరుగుతూ ఉంది, సుప్రీంకోర్టులో తీర్పు ఇంకా పూర్తి అవ్వలేదు చదవడం. ఈ మాధ్యమాలు రాష్ట్రాలు ఇచ్చేసాయంట అని అంటతో రేవంత్ రెడ్డి గారు లేచి నిలబడి అబ్బాయి ఇది పెద్ద మహద్భావం, ఎంత సుఖద్భావం, అస్సలు నేను ఇప్పుడే ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ఆర్డినెన్స్ ఇస్తానని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడాడు. అసెంబ్లీలో మాట్లాడాడు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, రమేష్ గారు మీకు వచ్చింది రాలేదు, సరే వర్గీకరణ జరిగిందండి, ఎస్ చేశారు. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగ కుటుంబాలు 25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 25 లక్షల నుంచి 30 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మాల కుటుంబాలు 40 లక్షల కుటుంబాలు ఉన్నాయి. సో 30 లక్షల కుటుంబాలు మాలలు, 40 లక్షల కుటుంబాలు మాలలు, 30 మాదిగలు ఉన్నారు. సో మొత్తం 70 నుండి 80 లక్షల కుటుంబాలు ఉన్నాయి ఈ 2 రాష్ట్రాల్లో కలిసి. ఒకవేళ వర్గీకరణ జరిగింది అనుకుందామండి, ఈ 15% విడగొట్టాడు, సంవత్సరానికి ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారండి? ఒక మహాంటే అప్పుడు 4 సంవత్సరాల్లో మాకు 10,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి మా దగ్గర ఘనంగా చెప్పారు. ఓకే రైట్, 10,000. సో 2 రాష్ట్రాలు అయినాయి కదా, ఒక రాష్ట్రంలో 5,000, ఒక రాష్ట్రంలో 5,000. ఇప్పుడు కూడా అదే విధంగా ఇస్తున్నాం అనుకుందాం, అసలు ఇవ్వట్లేదు, మొత్తం ప్రైవేటైజేషన్ చేసినప్పుడు అనుకుందాం. 5,000 ఉద్యోగాలు అక్కడ, 5,000 ఉద్యోగాలు ఇక్కడ వచ్చినాయి. కొంత మా దగ్గరకు వచ్చినాయండి. ఏది 30 సంవత్సరాలు నువ్వు పోరాడి, ఎంతోమంది చచ్చిపోయి, ఎంతోమందికి నడువు విరిగి, కాళ్ళు విరిగి, పోరాటాల్లో ఉద్యోగాల్లో చదవకుండా ఈ 30 సంవత్సరాల కనుక చంద్రబాబు జగన్మోహన్ మన కృష్ణమాదిగా మాదిగలకి ఇది కాకుండా రే పోటీ పడండి, చదవండి, మానవులతో సమానంగా ఎందుకు ఉద్యోగాలు తెచ్చుకోలేము మనం, వాళ్ళకంటే మిక్కిలిగా చదవండి, మా ప్రత్యేక కాలేజీ పెట్టండి, మా ప్రత్యేక స్కూల్ పెట్టండి, మా స్కాలర్షిప్స్ వేరుగా ఇవ్వండి, మా బిడ్డలను చదివేయండి, మేము ఎందుకు పోటీ పడేమో చూస్తామని చెప్పి కనుక ఒక్క మాట కనుక చెప్పుకుంటే మాది చదువుకోవడం ఈరోజు మానవుల కంటే ఎక్కువగా చదువుకునేవాళ్ళు, ఎక్కువగా పోటీ పడారు. మా చదువులకు చదువుకోవడం పని మానవులకి, ఇంక వేరే పని లేదు వాళ్ళకి. నువ్వు అలా కాదు కదా, నీ 30 సంవత్సరాలు ఏం చెప్తున్నావు, రోడ్లు ఎక్కు, లారీ లాగయ్యి, డప్పులు కొట్టు, గజ్జలు కట్టుకో, ఎగురు, ఈ తప్పిస్తే చదువుకోండిరా మీరు, వాళ్ళతో సమానంగా ముందు వర్గీకరణ వస్తే లేకపోతే లేదు, ముందు చదువుకోండి, వాళ్ళతో సమానంగా పోటీ పడండి. ఏ రోజున చెప్పాడా మాకు చదువు లేదు, మాకు చదువు లేదు, మాకు చదువు లేదనే మాట తప్పిస్తే చదువుకోండి నా అతను ఏ రోజు చెప్పలేదు. సో ఈ 5,000 ఉద్యోగాలు వచ్చినందువల్ల 30 లక్షల కుటుంబాలకి 5,000 ఉద్యోగాలు వస్తే, లేదు 10,000 ఉద్యోగాలు వస్తే 30 లక్షల కుటుంబాల్లో 29,90,000 కుటుంబాలు అంటే మాదిగలు కదా వాళ్ళు, వాళ్ళ కోసం నువ్వేం పాఠం చేస్తారండి కృష్ణమాది గారు?
20-30 లక్షల కుటుంబాల్లో 10,000 కుటుంబాల కోసం నువ్వు పోరాడుతున్నావు. నిజంగా ఉద్యోగాలు గవర్నమెంట్ ఇచ్చి రిక్రూట్మెంట్ జరిగితే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం, మాకు ఇష్టమాది చెప్పిన లెక్క ప్రకారమే 10,000 ఉద్యోగాలు మాకు వచ్చినాయి అన్నాడు. ఇంకొక 10,000 సీట్లు కూడా వచ్చినాయి అనుకున్నాం. సో ఈ 29,90,000 కుటుంబాల పరిస్థితి వాడు మాదిరి కదా. వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇవ్వగలుగుతున్నావు నువ్వు అంటే ఎన్నేళ్ళకి 29 లక్షల మందికి 29,90,000 మందికి ఎన్ని సంవత్సరాలకి నీ రిజర్వేషన్ ఫలం చేరిద్ది? ఒక్కసారి మాదిరి మేధావులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కృష్ణమాదిగా ఆయనతో ఉన్నవాళ్ళు ప్రతి ఎవరన్నా ఆలోచించారా? అది ఎన్ని మాదిరి కుటుంబాలు ఉన్నాయి? ఈ రిజర్వేషన్ మనం వర్గీకరించుకొని మనం అదమ శాతం తీసుకుంటే మనకి ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? మిగతా కుటుంబాలు ఎలా బాగుపడాలి? ఈ రోజు కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఎస్సీ వాళ్ళని ఎంత హీనంగా చూస్తారో తెలియని విషయం కాదు. ఆ హీనత్వం ఆర్టికల్ నెంబర్ 17 అంటరాంతరం నిర్మూలన ప్రాథమిక హక్కుల్లో చేర్చారు దాని గురించి ఏ ప్రభుత్వం ఆలోచించదు ఈ రోజు వరకు కూడా. సుప్రీంకోర్టు తన తీర్పులో కూడా ఎక్కడ ప్రస్తావించాల. ఆర్టికల్ 14 నుంచి 16 వరకు చెప్పింది కానీ పక్కన 17 గురించి ఏ రోజు ఆలోచించాల. సమానత్వ హక్కు, సమానత్వం సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది తెలుసా? రిజర్వేషన్ పొందేవాళ్ళ సమానత్వం లేదంట. బయట ఉన్న వాడితో మాత్రం నువ్వు పోటీ పడవే, నువ్వు ఈ సర్కిల్లోనే ఉండు, నువ్వు అంటాను కూడా అడక తినేవాడివి, అడుక్కు తినేవాడి మధ్యలో సమానత్వం ఏర్పాటు చేస్తున్నానేమో సుప్రీంకోర్టు నిర్లజ్జగా చెప్పింది. అది సుప్రీంకోర్టు నేను వ్యతిరేకించాను. సుప్రీంకోర్టు తీర్పులో సమానత్వం అంటరాంతరాల మధ్య లేని సమానత్వం అని అన్న మాట నేను వ్యతిరేకించాను. మీరు నరేంద్ర మోడీ బూట్లు నాకే ఎదవని సుప్రీంకోర్టు చెప్పింది. అంటరాంతరంలో లోపల సమానత్వం ఏందండి? గేట్ తీసేయి. బయట ఉన్న సమానత్వం ఏది? ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏది అసలు? ఆ ముఖ్యమంత్రి కాడ సమానత్వం ఏది? లక్షల కోట్లు, వేల కోట్లు, 1000 ఎకరాలు, 100 ఎకరాలు మీరు సంపాదించుకొని మీరు అనుభవిస్తా నీ దగ్గర మాదివాడిని పిలిచి రేపు వాడు ఎక్కువ తింటున్నాడు పోరా ఆకులు లాక్కొచ్చుకోరని సిగ్గు లేకుండా నువ్వు చెప్పడం ఏంది? జ్ఞానం లేకుండా నేను పరిగెత్తడం ఏంది? ఎంత దుర్మార్గమైన చర్యగా ఉంది ఒకసారి మీరు ఆలోచించాలి. సో మానవులు 40 లక్షల కుటుంబాలు ఉన్నాయండి, 10,000 ఉద్యోగాలు పోయినాయి. ఓకే, 10,000 కుటుంబాలకు ఉద్యోగాలు రావడం పోయినాయి. ఈ 39,90,000 కుటుంబాల సంగతి ఏంటండి? వీళ్ళ కోసం మాల నాయకులను ఆలోచిస్తున్నారా? అంబేద్కర్ గారు ఏం చెప్పాడు? మాస్టర్కి రాజకీయ అధికారం ద్వారానే సహజ వనరులు ప్రతి ఒక్కరికి చేరతాయి. మీ అంటరాంతరాన్ని మీరు పోగొట్టుకోవాలన్నా, మీ బానిసక్కడిని మీరు తెంచేసుకోవాలన్నా మీరు అధికారం వైపు అడుగులు వేయండి, అధికారం కోసం చూడండి, బార్గెనింగ్ పార్టీస్ పొందండి. ఒక్క పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాన్ని తీసుకొని అంబేద్కర్ గారి నినాదంతో ఆయన ఆలోచనతోటి ఒక్క పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేశాడండి. ఎస్ చూశాడు. ఓహో, మనం విడిగా నా సర్పంచ్ కూడా గెలవలేమనుకున్నాడు. ఏం చేస్తే మనం లబ్ధి పొందుతామా అని ఆలోచించాడు. బార్గెనింగ్ పాలిటిక్స్ ఒక్కటే. చంద్రబాబు నాయుడు ఆపరేషన్ బీజేపీ గవర్నమెంట్ అసలు జగన్మోహన్ తెలియదు అరెస్ట్ చేయడం. చంద్రబాబు అరెస్ట్ చేసే విషయం జగన్మోహన్ తెలియదు. అతను నగర లండన్ బొమ్మంది, నువ్వు అక్కడి నుంచి రాబాబు ఏం జరిగినప్పుడు రొమ్ముగా కూర్చొని చెప్పింది. బీజేపీ తీసుకెళ్ళి లోపలేసింది, పవన్ కళ్యాణ్ పంపించింది. నువ్వు వెళ్ళు అటు తలదువిరా, నేను అన్నానని చెప్పిరా, మిగతా నేను చూసుకుంటానని చెప్పింది. పురంధరేశ్వరం అంతకు ముందే ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా పెట్టింది. ఇప్పుడు మళ్ళీ తీసేస్తుంది, అవసరం లేదు, అయిపోయిందిగా. స్టేట్గా పెట్టింది. పురంధరేశ్వరి లోకేష్ గారిని తీసుకురామని చెప్పింది. లోకేష్ గారిని తీసుకున్నామే అమిత్ షా గారికి పోయింది. నేను ఉన్నానులేమని చెప్పాడు. అంత నాటకం ఏం కదా, మనకు అర్థమైందా? ఆయన బెయిల్ రాలేదు. అమిత్ షా గారిని కలిసిన తర్వాత లోకేష్ బాబు పురంధరేశ్వర సమక్షంలో లోకేష్ బాబు గారు అమిత్ షాని కలిసిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఆయనకి. అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తే సుప్రీంకోర్టు అది ఆడుతుంది. అర్థమవుతుంది, వెరీ క్లియర్, అర్థమవుతుంది కదండి. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఒక ఎత్తు వేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎక్కడ అతను ఎమ్మెల్యే గెలవలేడు, ఏ రోజు గెలవలేదు. ఒక సర్పంచ్ కూడా వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన దాఖలా లేవు. రాష్ట్రంలో ఎక్కడ వాళ్ళ పార్టీ అన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఇన్ఛార్జ్ కూడా లేదు. మరి ఎలా వచ్చింది? అంబేద్కర్ గారి యొక్క ఫార్మాన్ని ఫాలో అయ్యాడు. ఆయన ఏం చెప్పాడంటే, మా కాపుల ఓట్లు కాపుల వరకు మాకు ఏంటి మిగతా వేయట్లేదు కదా, 12% మా కాపుల ఓట్లు ఉన్నాయి అన్నాడు. బెదిరించాడు. ఏమో వాళ్ళ ఓట్లు వస్తే మనం గెలవలేమన్న పరిస్థితి క్రియేట్ చేశాడు. అవసరం లేకపోయినా చంద్రబాబు కలిసి కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు పక్కన సీరియస్ కూర్చోబెట్టాడు. మరి మాలా మాదిగా విడిగా పోటీ చేయలే. మాల ఓట్లు 42 లక్షల ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. మాల ఓట్లు 42 లక్షల ఓట్లు. మనం గెలిపించింది ఓడికి 40 లక్షల ఓట్లే. మా 42 లక్షల ఓట్లు కావాలా? ఎస్, అధికారులు మాకు ఓటా కావాలి, చట్టసభలో మాకు సీట్లు కావాలి. మీ పార్టీ మేము పోటీ చేయం, మేము పోటీ చేస్తాం, మా పార్టీ పెట్టుకుందాం,
లేదు అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రండి, కాదు మీరు ఒక పార్టీ పెట్టండి మేము సపోర్ట్ చేస్తాం, మాలంతా కలిసి పార్టీ పెట్టండి, ఎస్ మనోట్లనే మనం వేసుకుందాం అని చెప్పేసి అసలు ఒక బార్గెనింగ్ స్టేటస్ రండి, అధికారంలో కూర్చుంటాం. ప్రతిరోజు 21,000 టన్నులు ఇసుక ఒక జిల్లాలో అమ్మాలి అని ప్రభుత్వం కండిషన్ పెట్టింది. కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 21,000 టన్నులు ప్రతిరోజు అమ్ముతుంది గవర్నమెంట్ ఇసుకని. అందులో నీకు ఏమైనా భాగం ఉందా? మాలమల్లి కూడా ఎక్కడ భాగం ఉందా? లేదు. ఒక్క శివ గుర్తులో ప్రతిరోజు 600 కోట్ల రూపాయలు గ్రానైట్ బిజినెస్ జరుగుతుంది, ఒక్క శివ గుర్తులు. లేదు ప్రకాశం జిల్లాలో దానిలో నీకు ఏమైనా భాగం ఉందా? లేదే. అరకు, పాడేరు ఈ ఏరియాలో మొత్తం మీద దాదాపు రోజు కనీసం 1000 కోట్ల రూపాయల బాక్సైట్ రేటెడ్ గన్ల అమ్మకాలు జరుగుతుంది. గూడూరు, సూళ్ళూరుపేట, నీకు రాష్ట్రం మొత్తం ఇసుక, మైకా గనులు, ఎక్కడ నీకు భాగస్వామ్యం ఉంది? ప్రతిదానిలో నీకు భాగస్వామ్యం రావాలి కదా. నీ 15% వేసుకో, ప్రతిదానిలో రావాలి కదా. ఎక్కడ భాగస్వామ్యం లేదు కదా. ఈ భాగస్వామ్యం గురించి నువ్వు అడగకుండా ఉండాలి అంటే అలా ఇందులాగా చూపించి నువ్వు తన్నుకునేలాగా చెయ్యాలి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వీళ్ళు తన్నుకుంటున్నారు, తన్నుకునే వాడు ఎందుకు చేస్తున్నారు? సో ఇది ఈ యొక్క రిజర్వేషన్ యొక్క కథ. కమామిషి ఏంటంటే వీళ్ళు తన్నుకుంటే వాళ్ళు లబ్ధి పొందవచ్చు. ఒకసారి చంద్రబాబు వస్తాడు, ఇంకోసారి జగన్మోహన్ వస్తాడు, అది కాబట్టి వీళ్ళు ఉంటే రాదు కదా. ఆ రోజు కత్తి పద్మారావు గారు జరిగిన దళిత ఉద్యమం, మహాసభ, ఆ దళిత ఉద్యమాన్ని చూసి వీళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయిరా, వీళ్ళని ఏ విధంగా మనం తొక్కేయాలి అనే ఆలోచనలో పుట్టినటువంటి విష బీజమే ఈ యొక్క వర్గీకరణ. దీనికి ఆయుధం కృష్ణమాయ. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఎందుకు మానవ వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకి తెలుసో తెలియదు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే సుప్రీంకోర్టు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని రద్దు చెయ్యాలి ఒక ఆలోచనలో. ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి మళ్ళా మను ధర్మశాస్త్రాన్ని బయటకు తీసుకొచ్చి వీళ్ళకి ముట్టికి తాటాక ముంత కట్టి వీళ్ళు మన కాళ్ళ దగ్గర, మన గేట్ల దగ్గర కూర్చొని వీళ్ళు అయ్యా బాబు అనే పరిస్థితి క్రియేట్ చేయాలి. కేవలం ఒక్క అంబేద్కర్ గారి వల్లే మన గేటు బయట ముట్టికి తాటాక కట్టుకొని ఉండాల్సిన వాడు మన ఇంట్లోకి వచ్చి మన బల మీద కూర్చుంటున్నాడు, కలెక్టర్ ఆఫీసర్ కలెక్టర్గా కూర్చుంటున్నాడు. మన ధర్మశాస్త్రం ఉన్నప్పుడు మాలోడు కడుపుడు మాలోడు, మాదిగోడు కడుపుడు మాదిగోడు, సాకోడు కడుపుడు సాకలకి, మంగళ పుట్టాడు కదా. కానీ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రతి మాల, మాదిగ, ఇరుకల, యానాది, కమ్మ, జోగి, జన్మ, కులాల మతాల భేదం లేకుండా ప్రతి ఒక్క తల్లిగడప నుంచి కలెక్టర్ పడుతున్నాడు, ప్రతి ఒక్క తల్లిగడప నుంచి తహసీల్దార్ పడుతున్నాడు, ప్రతి ఒక్క తల్లిగడప నుంచి ముఖ్యమంత్రి పడుతున్నాడు, ఎమ్మెల్యే పడుతున్నాడు. సో కులాలకు ఇంకా ప్రతి కులంలో కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పడుతున్నారు. సో రాజ్యాంగం చేసిన తప్పు కదా ఇది. సో ఈ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తొంగలో తొక్కి పూర్తిగా తీసేన ఒక ఆలోచనతో వాడు ముందుకు వచ్చి కృష్ణమాదిని పౌరుగా వాడుకుంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ, రామాయణంలో రావణాసురుడు సీతను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు రాముడు బంగారు జింకను చూస్తే ఆమె నాకు జింక కావాలి, జింక వెనకాల పరిగెత్తాడు. అసలు బంగారు జింక ఉండదు అని రాముడు తెలియదు, తెలుసు కదా, సీతకు తెలియదు, పరిగెత్తదు. బంగారు ఉంటే బొమ్మలా ఉండాలి, పరిగెత్తదు కదా. సో తప్పు అని తెలుసు, అయినా రాముడు అమ్మాయిగా పరిగెత్తాడు. ఓకే, రాముడు వదిలేద్దాం. లక్ష్మణుడు కాపలా పెట్టుకోయాడు. లక్ష్మణుడు దూరంగా పోయిన తర్వాత హా లక్ష్మణ, సీత నన్ను రా రా అని చెప్పి కాకేస్తాడు. ఆ బంగారు జింక కాకేస్తాడు. రాముడు అనుకుంటారు నేను అని సీత అనుకుంటుంది. లక్ష్మణ్ మా అన్న అతను తప్ప నాకు తెలుసమ్మా, లేదు వద్దు నేను పోను, నీకు తెలియదమ్మా అంటే ఇది రాక్షస మాయ అంటాడు. ఆమె ఏమంటది, నా మీద నీకు మనసులో ఏదో కోరిక ఉంది, మీ అన్న చచ్చిపోతే నువ్వు నన్ను ఏరుకోవాలని చూస్తున్నావు అని చెప్పి నేను అక్కడ చేస్తాను. దానికి లక్ష్మణుడు బాధపడిపోయి అయ్యో అట్లా అనబాగ తల్లి అని చెప్పేసి సరే ఏది ఏమైనా ఒక గీత గీసి ఒక 7 గీతలు, ఇది లక్ష్మణ రేఖ, ఈ గీత మాత్రం ఏ పరిస్థితిలో కూడా దాటవాకు, నువ్వు దాటితే నీ ప్రాణానికి ప్రమాదం, నువ్వు దాటంత తల్లి అని చెప్పి దండం పెట్టివాడు వెళ్ళాడు కదా. తర్వాత రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడు భిక్షాన్ని అంటే భిక్షం కోసం ఆ గీత దాటి రాబోయేసరికి దాటలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడ మహిమని గీత తీసిపోయాడు కదా, గీత దాటలేకపోయాడు. దాటలేకపోయినప్పుడు అతను ఏమన్నాడు, వచ్చి నాకు నువ్వు భిక్షగాడు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి వెయ్యాలి, నేను నీ కాడకు వచ్చేది ఏంటి అన్నాడు. లేదా మా మర్రి గారు ఏదో గీత గీసిపోయాడు, నీకు ఇష్టమైతే వచ్చి భిక్ష వేయించుకో, లేకపోతే లేదు అనొచ్చు కదా అనలా. అక్కడ అతను ఎట్లా రెచ్చగొట్టాడు ఇలాగ రావణాసురుడు, నువ్వు నిజంగా పతివ్రతమేనా, నువ్వు విధంగా హిందూ స్త్రీవేనా, నువ్వు అదేది క్షత్రియ జాతి కన్యమేనా, మరి నీకు ఇవన్నీ ఉన్నప్పుడు భిక్షగాడు ఎక్కడ నిలబడి అక్కడ అడిగితే అక్కడికి వచ్చి వేయాలని తెలియదా, ఒక భిక్షగాడు అంటే ఎవరు, శివుడు యొక్క అంశాన్ని తెలియదా, శివుడు యొక్క వారసులని తెలియదా,
సాక్షాత్తు శంకరుడే నీ దగ్గరకు చడుకున్నట్టు కదా. భిక్షగాడు అంటే ఎవరు? ఆది భిక్షు ఎవరు? శివుడు. ఆది భిక్షు అంటే ఈ భూమి పుట్టినప్పుడు ఎవడో నడుపుకునేవాడు భిక్షగాడు అంటే ఆ భిక్షగాడు శివుడే. మరి నేను శివుడు ప్రతిరూపం కదా. శివుడు ఉన్నప్పుడు శివుడు ఉన్న చోట వచ్చి వేయాలి కదా. రా వచ్చి అని చెప్పి రెచ్చగొడతాను. అవును నేను క్షత్రియకాంతనే కదా, నేను ప్రతివతనే కదా, అయ్యో శివుడు కదా ఆయన కాడపోయి మనం పోయిపోతే పెట్ట అని చెప్పేసి ఆమె గెత్త ఆడుకుంటా పోయి భిక్ష వేసే ప్రయత్నం చేసి ఏం జరిగింది? ఆమెని ఉన్న భూమిని మొత్తాన్ని లేపుకొని రాణాసుడు అయిపోయాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా అది. ఈ రాజ్యాంగాన్ని రక్షగా నిలబడింది షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటుంది షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు. పార్లమెంటులో నిర్ణయించిన, చట్టసభల అసెంబ్లీలో నిర్ణయం చేసిన రాజ్యాంగం ఉల్లంఘన జరిగిందంటే ఒక్కసారి కలిసి గొంతు హృదయం ఉందంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు. సో ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు వాడి చేతే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కించడం ఎలా? సీత చేతే గీత దాటించడం ఎలా? సో వాడి చేత గీత దాటించడం కోసం మన గీతను మనమే తుడిపేసుకొని ఈ రాజ్యాంగాన్ని మనమే తుంగలో తొక్కి మళ్ళా మన ఇంటికి తాటాకు మన మెడలో ముంత కట్టుకోవడం కోసం వాడు ఎవరిని వాడారు? సీత రూపంలో కృష్ణమాదిని తీసుకొచ్చి ఇక్కడ నిలబడి రాజ్యాంగం అంటున్నారు. అయితే రాజ్యాంగంలో తొక్కేసేవు, రాజ్యాంగం నీకేమైంది, నేను దానివల్ల నీకేమరిగింది, నీ ఎంగులాకుడు ఎక్కువ ఎత్తుకుపోతున్నాడు, నువ్వు దాటుకుంటా వెళ్ళి నీ ఎంగులాకు నువ్వు కాపాడుకో. అక్కడ కుక్కలు అనుకుంటాను, కుక్కలు ఎందుకు అనుకోవాలి? మీరు కదా మానవాళి కదా అనుకోవాలి, మీరు కదా ఎంగులాకు వేసి మీకోసం కదా మేము మధ్య తిన్నాను మీకు వేసింది. బిర్యానీ మొత్తం మేము తిని శుభ్రంగా లెగ్ పీసులు మేము తిని, వింగి పీసులు మేము తిని, ఎముకలు మొత్తం మేము తిని, బొమ్మికలు దాంతో మిగిలినటువంటి ఆకులు అక్కడ వేసావరా? ఆకుల కోసం మీరు తన్నుకోవాలరా? అది రూలు. నువ్వు మాట్లాడు కాదా? నువ్వు అంటరాడు కాదా? నీకు రాజ్యాంగం ఏం అని చెప్పి నువ్వు అంటరాడు చెప్పలేదా? రా అంటరాడు అయితే రా, గెద్దట్రా, రాజ్యాంగాన్ని తొక్కు. నీ అంటరాడు అయితే నువ్వు రాజ్యాంగాన్ని తొక్కి రా, ఎంగళకు పో అని చెప్పి కృష్ణమాదిని రెచ్చగొడుతుంది. అతను తెలియచేస్తున్నాడు అమాయకంగా రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి అతను ఒక్కడ వల్లే అవుతుంది రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కడం. ఎందుకంటే కాపాడుకోవాల్సిన నిన్ను కాపాడడానికి అది కేటకేసింది, నువ్వే వద్దంటే ఇంకేం? సో నువ్వు వద్దని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నీ చేతే ఆ ఇంగ్లీష్ రాకుల దగ్గరికి పంపించి, రే ఇంగ్లీష్ రాకులు నీకు కావాలి అంటే రిజర్వేషన్ నీకు కావాలి అంటే ముడ్డికి తాటా కట్టుకో, మెడకు ముంత కట్టుకో అని చెప్పి మళ్ళీ కృష్ణమాదికి చేతే అందరూ కట్టించడానికి ఇది ఒక ఎత్తులో భాగం. అర్థమైందా? సో రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కడానికి కృష్ణమాదిని ప్రయత్నిస్తుంటే బీజేపీని, జనసేనని, వైసీపీని, టీడీపీని, కాంగ్రెస్ని, అన్ని పార్టీలని, అన్ని వర్గాల ప్రజల్ని, కమ్మ, కాపు, జోగి, జంగం, బీసీలు అందరూ మాలను నడవడం చేసి మాల మీద దాడికి వస్తుంటే ఒక్క మాల కులం మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఈ రాజ్యాంగం లేకపోతే మనకు రక్షణ లేదని చెప్పేసి ఇప్పుడు మాల నాయకులందరూ కానీ మాల కులం కానీ రాజ్యాంగ రక్షణ కోసం నడుము బిగించింది. ఈ విషయాన్ని చెప్పడం ఏ మాల నాయకుడికి తెలియలేదు, ఏ మాల నాయకుడికి అర్థం కాలేదు. మనం ఏం పోరాటం చేస్తున్నాం? వాడు చెప్పాల్సింది, వాడు చేస్తుంది ఏంటంటే కృష్ణమాదికతోటి రాజ్యాంగాన్ని తుంగలో తగ్గించి వాళ్ళు అవసరం తీసుకెళ్లి రాజ్యాంగాన్ని భూస్థాపితం చేయాలనుకుంటా ఉంటే కృష్ణమాదిక కారు రాజ్యాంగం మీద పడకుండా అడ్డం పడుతుంది మాలలు. అది మాలల పోరాటం, అందుకు మాలలు పోరాడుతుంది. అందుకని ఈ రిజర్వేషన్లో 6% కోసం 7% కోసం అసలు అడుగు తినే ప్రయత్నం మాలలు ఏ రోజు చేయరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. మాదిగల్ని కమ్మడి చంపి నరికి తంపి వాళ్ళ మానభంగాలు శరీర మానభంగాలు చేసి వాళ్ళ గ్రామానికి బయటకు జరిగితే చీరాల్లో కడుపులో పెట్టుకొని కాపాడుకొని వాళ్ళు తింటాం మానుకొని ఒక పూట వీళ్ళకి తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు, వాడు పొలాలు ఇప్పించారు, వీళ్ళకి ఇల్లు కట్టించారు, ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చారు. ఏ రోజు ఏ ఒక్క మాలనాయకుడు కూడా 1 ఎకరా పొలం తీసుకోలేదు, ఒక ఫ్లాట్ తీసుకోలేదు, వాళ్ళ 1 లక్ష రూపాయలు డబ్బులు తీసుకోలేదు ఏ ప్రభుత్వం దగ్గర కూడా. ఇంటి రావడం నీకు ఏం కావాలో చెప్పు, దాన్ని వదిలేసేయాలి ప్రతిపత్తం నాకు వాళ్ళ న్యాయం కావాలన్న. అది మానవుడి యొక్క లక్ష్యం, మానవుల ఉన్న తెగింపు, మానవులో ఉన్న త్యాగగుణం. మరి అటువంటి మాదిగలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్న మానవులు ఈరోజు దోపిడీదారులు, దుర్మార్గులు దోచుకుంటున్నారు, వాళ్ళు తినేస్తున్నారు, తినడానికి అలవాటు పడ్డారు. ఏందులో మీ దోపిడీ, మిమ్మల్ని గుంట పెడతారా, మిమ్మల్ని బొంద పెడతారా అని చరిత్ర తెలియనటువంటి పిల్లకాకులు మాట్లాడుతున్న మాటలే. వాస్తవానికి కృష్ణమాదికతో రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కించాలని చెప్పి బీజేపీ దగ్గర నుంచి ప్రతి ఒక్క పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కృష్ణమాదిక పాదం రాజ్యాంగం మీద పడకుండా ఉండటం కోసం కష్టపడుతున్నటువంటి వీరులే మాది. ఒక మాట చెప్పండి, మానవ పక్షపాతంగా చెప్పట్లేదు, ఉన్న విషయాన్ని చెప్తున్నాను.
ఇందులో ఎక్కడన్నా అసమంజసం అనిపించిన చర్చ ఉంటే మీరు చెప్పండి, నేను మళ్ళీ సమాధానం చెప్తాను. నేను మాట్లాడిన దానిలో ఎక్కడన్నా ఇది అసమంజసం అనిపించిందా మీకు? ఉంటే చెప్పండి, నేను సమాధానం. సో ఈ వర్గీకరణ అనేటువంటి యొక్క అంశము ఇది రావణ కాష్టంలాగా రగులుతూనే ఉండాలి. ఇప్పుడు రేపు అదేది రాజీవ్ రంజన్ మిశ్రా కమిషను ఆ రిపోర్ట్ ఇవ్వబోయే సమయానికి అఫ్కోర్స్ వీళ్ళ అదృష్టం కనుక బాగుంటే నరేంద్ర మోడీ కూడా ప్లాన్ కనుక క్లిక్ అయితే ఆ చైనాలో ఉన్నటువంటి ఇప్పుడు హెచ్ఎంపీవీలో ఏదో ఉంది కదా, అది ఆంధ్రప్రదేశ్కి వచ్చుద్ది, అది మన భారతదేశంలోకి వచ్చుద్ది. లాక్డౌన్ పెట్టేస్తారు, ఒక సంవత్సరం పాటు లాగేస్తారు, మళ్ళీ అందరూ మర్చిపోతారు. ఈసారి జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. జమిలీ ఎలక్షన్స్లో అసలు వాళ్ళు మాట్లాడేది మేము చేసుకుంటాం, నీకెందుకు కృష్ణమాది గారు మొత్తం మనకేం ఇచ్చేసి నీకెందుకు అని చెప్పి ఒక ఆలోచించి అవుతారు. అయితే కృష్ణమాదిగకి బీజేపీ అధిష్టానం చెప్పినటువంటి ఆశ కోరిక ఏంటి అంటే, ఈసారి తెలంగాణలో మాదిగలందరూ ఏకబిగున ఉండి బీజేపీని కనుక సపోర్ట్ చేస్తే నిన్ను తెలంగాణకి ముఖ్యమంత్రిని చేస్తాం, కాబట్టి దీన్ని నువ్వు గట్టిగా పోరాడి పట్టుకో అని చెప్పి కృష్ణమాది గారికి డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ కోసం ఆ రోజు కూడా 2014లో కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణ విడిపోతే దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. ఆ రోజు ఏం చేశాడు ఈయన, వర్గీకరణ ఉద్యమాన్ని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నాడు. ఎత్తున దాదాపు 7 ఏళ్ళు కూడా వర్గీకరణ మాట్లాడలేదు ఆయన, తెలంగాణ ఉద్యమం గురించే మాట్లాడాడు ఆయన. ఎందుకని దళితుడు ముఖ్యమంత్రిని చేస్తున్నా కదా, నాకంటే పెద్ద దళితుడు నేనే కదా అని చెప్పేసి ఆయన కేసీఆర్ సపోర్ట్ చేస్తే కేసీఆర్ ఏం చేశాడు, నాకంటే దళితుడు ఇవ్వడం, నేనే దళితుడు అన్నాడు. ఒక దీనిలో ఇంటర్వ్యూలో కూడా TV9 అనుకోండి ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే, ఆ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఇంటర్వ్యూ జరుగుతుంటే అప్పుడు కృష్ణమాది కూడా ఎదురున్నాడు. ఆయన కనిపిస్తారు స్క్రీన్లో. ఆయన మరి ఒక ఎస్సీని మీరు ముఖ్యమంత్రి చేస్తారన్నారు కదా, ఎవరు చేస్తారు మీరు అంటే, చేస్తాను, మన కృష్ణమాది సోదరుడు ఉన్నాడు, ఉన్నారు అని కూడా ఆయన పేరు ప్రస్తావించాడు. అప్పుడు TV9 ఇంటర్వ్యూ గుర్తొచ్చిందండి. 2004 కంటే ముందు జూపుడు ప్రభాకర్ రావు గారు, కృష్ణమాది గారు ఇద్దరు ఎదురుగా TV9లో ఆపోజిట్లో మాట్లాడుకుంటున్నారు. ఇది వర్గీకరణగానే కృష్ణమాది ఏమంటాడు, జూపుడు ప్రభాకర్ రావుని, అన్న నేనే నీ అంత చదువుకోలేదు, నీలా నేను వాదించలేను, నీకు దండం పెడతానన్నా, వర్గీకరణ మీరు ఒప్పుకోండి అన్న, మా వర్గీకరణ చేయడానికి మాది మేము చేసుకోవడానికి మీకేదన్న బాధ, వర్గీకరణ ఒప్పుకోండి అన్న అని చెప్పేసి అతను అడుగుతాడు. ఈ జూపుడు ప్రభాకర్ రావు గారు నవ్వుతా, ఏం మాట్లాడుతున్నావన్నా, మీరు రాజ్యాంగం ఒప్పుకోదన్నా, దానికి నేను ఒప్పుకోవడం కాదన్నా, రాజ్యాంగం ఒప్పుకోవాలన్నా, రాజ్యాంగం ఒప్పుకోని దానికి నువ్వు నేనేం చేస్తానన్నా అన్నా. అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి 2005 తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత, 2004 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఆ తర్వాత అప్పుడు కృష్ణమాది గారు తెలుసా, వర్గీకరణకు రాజ్యాంగం ఒప్పుకోకపోతే రాజ్యాంగాన్ని తగలబెట్టండి అన్నాడు. అప్పుడు జూపుడు ప్రభాకర్ రావు ఏమైనా ఉండాలంటే, అరే పిచ్చోడా, ఊరికి దూరంగా ముడ్డికి తాటకు ముంత కట్టుకుని మెళ్ళ ముంత కట్టుకున్న మనిద్దరిని ఈ రోజుకి TV9 స్టూడియోకి ఈ రవిప్రకాష్ తెలిసి మనం ఇంటర్వ్యూ చేస్తానంటే ఆ రాజ్యాంగం మనం బట్టి అది కల్పించిన హక్కు బట్టి మనం ఉంది, దాన్ని తగలబెట్టుకుంటే నీకు అసలు ఏమేమి ఉండవురా అని చెప్పి ఆ రోజు ఒక మాట కనుక చెప్పుకున్నట్టయితే అప్పుడే ఈ యొక్క వర్గీకరణ సమస్యకి అసలు తెరపడిపోయేదండి. ఇతను ఆ మాట చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు నాకు, ప్రభాకర్ గారు ఆ మాట చెప్పలేదు, అతను తగలబెట్టమన్నాడు. ఆ ఇంటర్వ్యూ కూడా బయటకు వచ్చింది, అందరూ చూశారు. సో ఇప్పుడు బీజేపీ ఏం తీసుకుంది, వీడి రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి సమర్థుడు ఎవడా ఉన్నాడు అంటే, ఆ ఏ రాజ్యాంగం ద్వారా రక్షణ పొందుతా ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ తగాదు పెడితే కానీ ఈ రాజ్యాంగాన్ని మనం తీసేయలేము. మొన్నేమన్నా 2004 ముందు ఎలక్షన్ 20 ఎలక్షన్ ముందు 400 సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మార్చేస్తాను వెరీ క్లియర్గా చెప్పిందా? ఇవ్వలేదు కదా. అంటే ఇప్పుడు కృష్ణమాదిని అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని మార్చేసేదానికి ఒక కుటిల యత్నం తప్పిస్తే వేరేది కాదు. మాదిగ సోదరులైనా మాల సోదరులైనా కూడా ఒక్కసారి గమనించండి, కృష్ణమాదిని అడ్డం పెట్టుకుని రాజ్యాంగాన్ని పూర్తిగా తొంగలో తొక్కి రాజ్యాంగాన్ని మార్చేసి మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ మాల మాదిగలను ఊరికి దూరంగా బయటికి నెట్టి తాటాకు ముంత కట్టే ప్రయత్నం తప్పిస్తే ఈ వర్గీకరణలో వేరేది ఏమీ లేదు. ఇది నరేంద్ర మోడీ చేయకుండా సుప్రీంకోర్టు వారు చెప్పించాల్సిన అవసరం ఏముంది? ఏం పార్లమెంట్లో బిల్లు పెట్టమని ఆడదే గవర్నమెంట్, ఆడదే కదా గవర్నమెంట్. పార్లమెంట్లో బిల్లు పెట్టమనండి, 3వ ఆర్టికల్లో 41 ఆర్టికల్లో సవరించమనండి, సవరించి చేయమనండి. ఎవరు కాదంటారు? అంతగా న్యాయం చేయాలనుకుంటున్నాడు, సరే ఉద్యోగాలు ఉన్నాయో లేవో న్యాయం చేయాలనుకున్నాడు కదా, పెట్టండి, సవరించమన్నాడు, రాజ్యాంగ సవరణ చేయమనండి. ఎందుకు చేయట్లేదు? చేయకుండా ఎందుకు తగాలు పెడుతున్నాడు? వర్గీకరణ చేయడం వాడు ఉద్దేశం కాదు. వీళ్ళిద్దరి మీద తగాలు పెట్టి వీళ్ళలో ఎవరితో ఒకరి ద్వారా రాజ్యాంగాన్ని తగలబెట్టించి మన ధర్మశాస్త్రం తీసుకురావడం వాడి యొక్క ఉద్దేశం. చూడండి, ఇప్పుడు మనకి సోషల్ మీడియా కూడా చూస్తూ ఉంటాం,
చాలామంది అయితే హిందువుల దగ్గరే మీరు పువ్వులు కొనండి, హిందువుల దగ్గరే మీరు బియ్యం కొనండి. ఇప్పుడు అంటే ఆ రకమైనటువంటి ప్రాతిపదికన వచ్చేస్తుంది. ఇంకా మీకు రాజ్యాంగ కమిషన్ ఇవన్నీ ఒక చాలా వ్యవహారం ఉంది. మళ్ళీ మీకు ఇంకొక క్రిమినల్ అడిగారు కదా, అది కూడా మళ్ళీ ఒక అదొక మళ్ళీ ఎపిసోడ్, అంటే సుదీర్ఘం అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. చేసుకోవచ్చు. సో వర్గీకరణ యొక్క పూర్తి సారాంశం మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు అర్థమైందంటే మన ప్రజలకు కూడా కాస్త పుస్తూ అర్థమైంది అని నా ఆవేదన అసలు. ఎందుకంటే వర్గీకరణ ముసుగులో భారత రాజ్యాంగాన్ని మన చేతే తొమ్మిదిలో దొక్కించి సీతను ఏ విధంగా తనతోటి గిఫ్ట్ దాటించి రావణాసుడు సక్సెస్ అయ్యాడో అదేవిధంగా కృష్ణమాలిక ద్వారా రాజ్యాంగాన్ని వాళ్ళతోటి దొక్కించి ఒకటి దొక్కితే సార్ రెండోటి దొక్కినట్టే లెక్క. ఇక్కడ రాజ్యాంగాన్ని లేకుండా చేస్తే ఇంకెవరికి ఉండదు కదా. వాడితో తొక్కించి కృష్ణమాలిక అనే వ్యక్తితో తొక్కించి అందరికీ రాజ్యాంగం లేకుండా చేసి మళ్ళా మన ధర్మశాస్త్రం తీసుకొచ్చి మళ్ళా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అంటరాని వాళ్ళు ఈ పంచములు ఈ విధంగా తీసుకొద్దామనే ఆలోచనతో ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ ఉంది. భారతదేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి అన్నం కట్టుకున్న నరేంద్ర మోడీ మతం పేరుతోటి. చూడండి మీరు మిగతా దేశాలు ఎక్కడ ఈ కులాలు లేవు. ఒక్క భారతదేశం ఈ రోజుకి కూడా డెవలప్ కాకుండా అది కూడా కారణం కేవలం కులం. ఆ కులమే వాళ్ళకి కావాలి. ఆ కులం ద్వారా ఆ మతం ద్వారా వాళ్ళ అధికారంలోకి రావాలి. వాళ్ళ అధికారం ఇప్పుడు అఖండాన్ని సినిమా తీశాడు మా బాలకృష్ణ. సో వాళ్ళ కొడుకులకి వాళ్ళ మనవాళ్ళకి ఆ వేషాలు ఏమను వేస్తారా? చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, నేను పెద్ద మాదిరి అవుతాను వర్గీకరణ చేసి అంటున్నాడు. పెద్ద మాదిరి అంటే ఏంటి? చెప్పులు కుట్టు. నువ్వు ముఖ్యమంత్రి కూర్చొని పెద్ద మాదిరి అంటే ఎట్టు కుదురుద్ది? గొడుగు వేసుకొని పాత చెప్పులు రిపేర్ చేసి షాప్ అక్కడ పెట్టి నువ్వు చెప్పులు రిపేర్ చెయ్యి, నీ కొడుకుతో చెప్పులు కుట్టి, మీ ఇంట్లో ఆడవాళ్ళు మాతలుగా మార్చు, మా ఊళ్ళో తిరణాలకు పంపి సనాతని నేను అనాపాలిటిక్ సనాతని అని చెప్పి పవన్ కళ్యాణ్ పెద్ద కలిసి కొట్లేసుకొని. సో హిందూ అంటే ఏది? నువ్వు సనాతన ధర్మం పాటించినట్టు ఏంది? ముందు నీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాతలు చెయ్యి. ఎవరు ఆడవాళ్ళు మాతలు అయితే ఉత్తరాల్లో ఇచ్చుకోవడం ఏంది? మీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాతలు చెయ్యి. మీ ఇంట్లో ఆడవాళ్ళందరూ క్రైస్తవులకు మార్చేసి నువ్వు ఒక్కడు నేను అనాపాలిటిక్ హిందువుని సనాతని నేను వస్తే అంటే చూసేవాళ్ళు ఎట్లా వేరే వాళ్ళకి కనిపిస్తున్నారు నీకు? అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడి ఏదైనా చెబుద్దు అనుకుంటున్నాడా? ఒక్కటి రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పేది ఏంటంటే, మొన్న 2000 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు చూసో పవన్ కళ్యాణ్ చూసో నరేంద్ర మోడీ చూసో ఓట్లు వేయలేదు. అసలు మీ మొహాలు చూడలేదు. అక్కడ ఎవరు నిలబడ్డారో కూడా చూడలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న వైఫల్యాలు, అక్కడ అనుభవించినటువంటి కష్టాలు, అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నష్టాలు అవి చవి చూసి సరే ఇతనైతే రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేస్తాడా, అసలు ఇతను పరిపాలన చేసింది, ఇతను కక్షపూరితమైన వాతావరణం సృష్టించాడు, ఇతను ఇంటి పరిస్థితులు దించాల్సిందే అని అతని మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్షతో మాత్రమే ఇక్కడ ఎవరున్నారో చూడకుండా ఫ్యాన్ కాబట్టి దేనిపోదానికని వేసేదే. కానీ మీకు ఓట్లయితే వేయలేదు, మిమ్మల్ని చూసి వేయలేదు, మీ మీద నమ్మకంతో వేయలేదు. మీరు చెప్పిన మాట ఏది చేయలేని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు. ఈ వర్గీకరణ అనేటటువంటి రాజ్యాంగాన్ని తొంగలో దొక్కుతున్న చంద్రబాబు నాయుడు, నువ్వు శూద్రుడివి. ఈ రాజ్యాంగం అనేది లేకపోతే నీకు ఓటు హక్కు లేదు. నువ్వు శూద్రుడివి. ఈ రాజ్యాంగం అనేది లేకపోతే నీకు చదువుకునే హక్కు లేదు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యే హక్కు కూడా నీకు లేదు. నిన్ను ముఖ్యమంత్రి చేస్తున్న రాజ్యాంగాన్ని తొంగలో దొక్కడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉంటే అధికారం అనేటటువంటి కొవ్వు నీ కళ్ళకట్టం పడి, ఆ కండకారం నీ కళ్ళకట్టం పడి నిన్ను కూడా నువ్వు నాశనం చేసుకొని నీ రాజకీయ జీవితాన్ని కూడా నువ్వు గుంట తీసి పోటీ పెట్టుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు. మీరు గమనించండి, ఒక్కసారి నిజాన్ని వెలికి తీయండి. మానవులందరూ ఒకటే అయినప్పుడు, మనుషులంతా ఒకే భూమి మీద పుట్టి అందరం ఒకటే అయినప్పుడు, ఈ వ్యత్యాసాలు లేనప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన ఈ వ్యత్యాసాలు? మరి ఎందుకు సృష్టిస్తున్నాము? నేను పెద్ద మాది కొండ అవుతావు, దా చెప్పులు కుట్టు, పెద్ద మాది అయితే చెప్పులు రిపేర్ చేయి, మీ ఇంట్లో ఆడడం మాత్రం కొలజీ. ఇది కదా నువ్వు చేయాల్సింది. ఎప్పుడన్నా చేశాడండి? పెద్ద మాది కొండ అవ్వడం ఏంటండి అర్థం? దా తిరుమల తప్పేట కొట్టు, మనుషులు చచ్చిపోతే గుంటుంది, దగ్గర ఉండి కాల్చు, కజ్జాలు వాడు. అదే కదా మాట. పెద్ద మాది కూడా వాడు. అదే పెద్ద మాది అంటే ఎవరు? పాత రోజుల్లో మాది వస్తా ఉంటే పాట పాడుకుంటూ రావాలి. మాల మాది వస్తుంటే తొలగిపోనిండయ్యా దొరడు పెద్ద ఇంటో తొలగిపోనిండి అనేవాడు. వాడు పాడుకుంటూ రావాలి. అంటే మీరంతా దొరడు కొద్దిగా తొలగండి అయ్యా పక్కకి, నన్ను దగ్గర బయటపడతారు మీరు, నేను పెద్ద ఇంటో ఉన్నాయా అని చెప్పుకుంటూ వస్తాడు. మరి నువ్వు కూడా చెప్తున్నదే నేను పెద్ద ఇంటో అవుతానని చెప్తున్నావు. అవ్వు అంటరాత్ర ముడ్డి తాట కట్టుకో, మెడలో ముంత కట్టుకో, చెప్పులు కుట్టు, చెప్పులు రిపేర్ చేయి, మీ ఆడవాళ్ళ మాత్రమే చేయి. ఇలా చేయాల్సి.
సో ఈ మానవాళికి ఇప్పుడే నేను ఒక సలహా చెప్తాను, ఒక సూచన చెప్తాను. ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరు అన్ని పార్టీలో నుంచి రాజకీయ పార్టీలో రాజీనామా చేయండి. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి మారనాయకుల ఇళ్ళకెళ్ళి మీరు రాజీనామా చేస్తారా లేదని అడగండి. వాడు రాజీనామా చేయకపోతే వాడు జాతీయ ప్రకటించండి, ముద్ర వేయండి, అది సమాజానికి వెలిగిండి. వాడికి ఆ సర్టిఫికేట్ కూడా లేకుండా చేస్తాం చేయండి. రాజ్యాంగ రక్షణ కూడుకున్నారు మీరు. ఆ విషయం మాదిరి సోదరులకు అర్థం కావట్లేదు. మీరు కూడుకుంది పెద్ద యజ్ఞం. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరికి అడ్డం తిరిగి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం లక్ష్యం అని చెప్తున్నటువంటి వీరులు మీరు. సో లోపాయకారిగా ఉన్నటువంటి మీరు మనసుపోయేటువంటి బుర్రలైనటువంటి దురాలవాట్లు కానీ దురాలోచన కానీ తీసేయండి. అన్ని రాజకీయ పార్టీలు మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయండి. మేము ఒక కూటమిలో ఏర్పడుతున్నాం, మాది రాజకీయ కూటమికి ఏర్పడుతున్నాం, మేము అధికారంలో భాగస్వామ్యం అవుతాం, లేదంటే మేము అధికారంలోకి వస్తామని చెప్పండి. ఏ విధంగా అధికారంలో రాము. మనం 4% ఉన్నవాళ్ళు, 6% ఉన్నవాళ్ళు 77గా పరిపాలిస్తూ ఉంటే 18% ఉన్నవాళ్ళు మీరెందుకు పరిపాలించలేదు? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మరి క్రిమిలేయర్ గురించి తర్వాత చెప్తానంటారా? అది క్లుప్తంగా మీకు ఎపిసోడ్ చెప్తాను క్రిమిలేయర్ గురించి. ఇంకా కొంత సబ్జెక్ట్ మిస్ అయ్యాము, మీకు చెప్తాను. దీని ప్రజలకు తెలియచేస్తే అప్పుడు క్రిమిలేయర్ అంటే ఏంటో తెలుసుకున్న ఆలోచన వస్తుంది. ఈ విషయం ప్రజలు తెలుసుకుంటే క్రిమిలేయర్ వల్ల వచ్చే నష్టం ఏంటి అనేటువంటి ఆలోచన వస్తుంది. క్రిమిలేయర్ ఇప్పుడు నేనున్నానండి, నేను క్రిమిలేయర్ మా ఇంట్లో పాటించుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చిన 88లో 89 సంక్రాంతి అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలిసి ఆయన కాడికి మా ఊళ్ళో దామచరాజు గారు ఉండేవాళ్ళు. ఆయన తీసుకొని వెళ్ళి నాకు ఉద్యోగం వచ్చింది, నా బిడ్డలకు ఉద్యోగం లేకుండా రిజర్వేషన్ లేకుండా చేయగలరా అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదండి, కాయమాధవ్ గారు CS ఆయన పిలిస్తే ఇది మనం చేస్తే కదా కేంద్ర ప్రభుత్వం పరిధి అన్నాడు. అప్పుడు ఆయన బ్రదర్ నేనేం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం పరిధి అంట, బట్ నువ్వు చెయ్యాలనుకుంటే నీ పిల్లల్ని ఆ ధోరణిలో పెంచు, ఇంప్లిమెంట్ చేయని చెప్పారు కదా ఎన్టీ రామారావు గారు. నేను నా బిడ్డను అదే విధంగా పెంచాను. 2 డాక్టర్లు అయ్యారు. ఎక్కడ కూడా వాళ్ళు ఓపెన్ కేటగిరీలో తెచ్చుకుంటూ వచ్చారు. నా బిడ్డల ప్లేస్ వెనకాల పూరింట్లో ఉన్నటువంటి బిడ్డలకి నేను MBBS సీట్ నేను ఇచ్చినట్టు లేక, నేను 2 సీట్లు ఇచ్చినట్టే లేక మా ఇద్దరు పిల్లలు ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నారు. నేను క్రిమిలేయర్ పాటించుకున్నాను. నా బిడ్డలు చదివించుకోగలుగుతున్నాను, మీరు ఓపెన్ కాంపిటీషన్ తెచ్చుకోమని చెప్పారు. సో ఇష్టపూర్వకంగా పాటించి తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకునే చాలా మంది ఉన్నారు. ఓపెన్ కేటగిరీ తెచ్చుకునేవాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను ఎస్సీడుగానే చూస్తారు. నేను అంటాను ఉండే, నేను గెజెట్ ఆఫీసర్ అయినా అంటాను ఉండే, ఒక రాష్ట్ర ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయినా అంటాను ఉండే, అంటారుగా చూస్తారు. చంద్రబాబు నాయుడు నువ్వు మానవుడే అంటారు. కాబట్టి అంతరాంతరానికి పోలేదు కదా, అది క్రిమిలేయర్ వాదన. సో దాని నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు పూర్తిగా కూలంకషంగా వివరిస్తాను. ఇంకా మీరు ఈ వర్గీకరణ అంశం మీద ఇంకేమైనా సార్ మీకు అనుమానాలు? దాదాపుగా మొత్తం అంతా కవర్ చేశారు, మొత్తం పూర్తి చరిత్ర అంతా చెప్పారు. అదే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మీరు రిప్రజెంటేషన్స్ ఇచ్చారా? కమిషన్ ఇచ్చే ఓకే. అంటే కమిషన్కి ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి, తీర్పును చదవండి, తీర్పులు ఏమో తెలుసుకోండి, మీకు తెలియకపోతే మేధావులతో కూర్చోండి, డిస్కస్ చేయండి, ఒరిజినల్ తీర్పును మాత్రం అమలు చేయండి. ABCD కేటగరైజేషన్ అన్నారంటే మాత్రం జైలు చేస్తారు. నువ్వు జైలు చేస్తా, చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎవరైనా ఇంప్లిమెంటేషన్ ప్రయత్నించి ఏ ఒక్కరైనా జైలు చేస్తారు. నేను మాత్రం చెప్పాను. మంచిది. ఇది డాక్టర్ శనగేశ్వర గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మరొక అంశం మీద మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.